జన సంద్రమును నడుపుచుంటివి. మహావీరుడా యుద్ధశూరుడా పాదాభివందనం. ఈ సేవా వెలుగులోనికి జన సంద్రమును నడుపుచుంటివి. మహావీరుడా యుద్ధశూరుడా పాదాభివందనం. ఆమేన్. నీవే మకరందం నా నోటికి మధురం, నీ చూపే రవికిరణం నా హృదికే మనోహరం. తేజోమండల తేజోమండల హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పాటల పుస్తకం లోహలు పెట్టుకోండి. ఈ ఆదివారం ఉదయకాలపు ఆరాధనలోనికి చేరి వచ్చిన మీ అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియచేస్తున్నాను. అందరికి వందనాలు అక్క అన్నలారా, పెద్ద వందనాలు కూడా. దేవుడు మిమ్మల్ని ఆర్థికంగానూ ఆత్మీయంగానూ సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అంతే అంతే అంతే. నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును అన్న వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కొమ్మ తలహాయ అనుకుంటారు కొంతమంది. నమ్మరు. మనం ఏం చేయలేము. నమ్మకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళని నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మన కొమ్ము హెచ్చిస్తానని ప్రభు చెప్పినప్పుడు నీ ప్రతి ప్రార్థనలో వాగ్దానం పెట్టి నువ్వు అడగాలి ప్రభుని. అయ్యా ఈ సంవత్సరం మాకు ఇచ్చావు కదా, మా గొప్పతనాన్ని బట్టి, మా భక్తి, మా ప్రార్థన బట్టి కాదు మేము హెచ్చించబడేది, నీ నామాన్ని బట్టి. ఈరోజు మనకు పాటల పుస్తకం వచ్చింది మన భక్తి వల్ల, ఆయన నామం వల్ల. చెప్పాలా, మనకు పాటల పుస్తకం వచ్చింది మన భక్తి వల్ల, ఆయన నామం వల్ల. ఆయన నామాన్ని బట్టి మన కొమ్ము హెచ్చించబడింది. ఈరోజు ఆయనను బట్టే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. సమయానుకూలంగా మనం దేవుని మాటలు విందాం. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికి 10 వర్తమానాలు పూర్తయింది ఈ ప్రకటన గ్రంథంలో. అలాగే 3 అధ్యాయాలు కూడా మనం పూర్తి చేసాం. ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలలో ఇక మనకు డౌట్లు ఏమీ లేవు. బిడ్డలారా, ఈరోజు 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 4వ అధ్యాయం నుంచి మరలా మనం ఇప్పుడు దేవుని సంగతులు పరలోకంలో ప్రకటన గ్రంథంలో ఏం రాశాడో అందులో రాయబడిన ప్రకటన గ్రంథ విషయాలు మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథాన్ని ముందు మనం విడగొట్టాలి. బిడ్డలారా, విడగొట్టాలి. ప్రకటన గ్రంథాన్ని విడగొడితే మనకు నీట్గా అర్థమవుతుంది. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు దేవుని బిడ్డలు, అంటే ప్రభువును కొత్తగా నమ్ముకున్న వాళ్ళు. పాపం వాళ్ళకి ఏం అర్థం కాదు. అర్థం కాకపోయినా అర్థమైనట్టే వింటుండండి బిడ్డలారా, అర్థమైనట్టు వింటుండండి. మీకు కూడా అర్థమైనట్టు చేస్తాడు దేవుడు. ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు, కొంతమంది సంవత్సరాల తరబడి ప్రభు దగ్గరికి వస్తున్నా కూడా కొత్తగానే ఉంటుంది వాళ్ళకి వాక్యం. ఎందుకంటే ఇంతకుముందు వినలేదు కాబట్టి. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథ వర్గీకరణ అంటారు దాన్ని. ప్రకటన గ్రంథాన్ని విభజించాలి. ఫస్ట్ విభజిస్తే అప్పుడు మనకు ప్రకటన గ్రంథం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథాన్ని ఎలా వర్గీకరించాలంటే బిడ్డలారా, మనం 1వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది. మేము చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవున వాటిని అని ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం ఎన్నో వచ్చినది నువ్వే చెప్పన్నా అని. బిడ్డలారా, అది 1వ అధ్యాయం ఎన్నో వచ్చిన 5 19 19వ వచ్చిన కరెక్ట్. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని అని ఉంది. ఇదే ఈ 19వ వచనమే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన కీ తాళం. ఫస్ట్ చూచిన వాటిని అని. అపోస్తలుడైన యోహాను గారు ఏమి చూశాడు అంటే, పద్మాసు ద్వీపంలో చరవాసిగా బందీగా ఉన్నటువంటి 97 సంవత్సరాల ముసలాయన దేవుడు ఆయన ఆత్మని పరలోకం తీసుకొని వెళ్ళాడు. పరలోకంలో తీసుకొని వెళ్ళి పరలోకంలో కొన్ని విషయాలు చూపించాడు. 1వ అధ్యాయంలో ఉంటాయి. ఆయన దగదగ మేరయు సూర్యకాంతము వంటి మహాసింహాసనం మీద కూర్చో ఉన్నాడని,
ఆయన కన్నులు, ఆయన శరీరం, ఆయన పాదాలు, ఆయన ధరించిన వస్త్రం, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు అక్కడ. కాబట్టి 1వ అధ్యాయంలో రాయబడిన సంగతులన్నీ యోహాను గారు పరలోకానికి వెళ్ళి చూసినవి. ఫస్ట్ మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే యోహాను గారు ఏమి చూశారో దాని గురించి నేర్చుకోవాలి. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ చూచినవి ఏంటో మీకు చెప్పలా నేను, ఎందుకంటే అది మీకు అంత అర్థం కాదని. దేవుని యొక్క గుణలక్షణాలను మాత్రం తెలుసుకుంటాం అలా మాట్లాడుకోవడం ద్వారా. ఆయన కన్నులు, ఆయన చెవులు, ఆయన చేతులు, పాదములు, ధరించిన వస్త్రము, ఇవన్నీ కూడా ఆయన గుణలక్షణాలు సూచిస్తాయి. పరలోకంలో యోహాను గారు చూచినది ఫస్ట్ పార్ట్. రెండో మాట ఏంది? ఉన్న వాటిని. అప్పటికి భూమి మీద ఉన్న 7 సంఘాలు, 2వ అధ్యాయంలో రాయబడిన సంఘాల వివరణ అప్పటికి అవి ఉన్నాయి. ఉన్న వాటిని కూర్చిన పార్ట్ రెండో పార్ట్. మూడోది ఏంటంటే వీటి వెంట కలుగబోవు వాటిని అని. యోహాను గారు ఏం చూశారో వాటిని నేర్చుకోవాలి, అది పార్ట్ 1. యోహాను గారి కాలంలో భూమి మీద ఏమైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకోవాలి, పార్ట్ 2. ఆ తర్వాత జరగబోయేవి, అంటే యోహాను గారు చనిపోయిన తర్వాత జరగబోయే సంగతులు, లేదా అంత్యకాలంలో జరగబోయే సంగతులు, వీటి వెంట కలుగుబోతున్న వాటిని నేర్చుకోవటం 3వ పార్ట్. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని నేను మీకు వర్గీకరించి చిన్నగా అర్థమయ్యేట్టు చెప్పాను. ప్రకటన గ్రంథం అంటే పెద్ద అర్థం కానిది ఏం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్ర విప్పాడు, అందరికీ అర్థమవుతుంది. ప్రకటన గ్రంథాన్ని నీట్గా అర్థం చేసుకోవాలంటే చూచినవి, ఉన్నవి, వీటి వెంట కలుగుబోయేవి. యోహాను గారు పరలోకంలో చూసిన సంగతి ఒక పార్టు, అది 1వ అధ్యాయం. ఉన్న వాటిని, అప్పటికి భూమి మీద ఉన్న సంఘాలు 2-3 అధ్యాయాలు, అది 2వ పార్టు. ఇప్పుడు 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు పార్ట్ 3. అంటే వీటి వెంట కలుగుబోయేవి, అంటే అంత్యకాలంలో చివరి దినాల్లో జరగబోయే సంగతులు. బిడ్డలారా, ఈ 4వ అధ్యాయం నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రకటన గ్రంథ వర్గీకరణ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. చూచినవి 1వ అధ్యాయం, ఆ కాలంలో ఉన్నవి 2-3 అధ్యాయాలు, 4 నుంచి 22 దాకా అంత్యకాలంలో జరగబోయే సంగతులు. ఇప్పుడు ఆ అంత్యకాలంలో జరగబోయే సంగతులు ఏంటో ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? నేను చదువుతాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీవు కనపరచెదను అనేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. చదివిన మాట మనందరికీ అర్థమవుతున్నట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. మీకు అర్థమయ్యే మాటల్లోకి మార్చి నేను మాట్లాడతాను అనలారా. మరి భూమి మీద ఆ కాలంలో ఉన్నవి 7 సంఘాలను గురించి దేవుడు మాట్లాడిన వెంటనే అనుంది అక్కడ. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే లింక్ అనమాట. 3వ అధ్యాయంకి 4వ అధ్యాయంకి లింకు ఏముంది చెప్పండి. ఫస్ట్ ఈ సంగతులు ఏముంది అక్కడ? 4వ అధ్యాయం ఏముంది అక్కడ? ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే సంఘాలతో దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే అని అర్థం. 7 సంఘాల గురించి మనం ఎందుకు తెలుసుకున్నాం? అంత్యకాలంలో, అపాయకరమైన కాలాలలో, ప్రమాదకరమైన గడియలలో, మతోన్మాదం విస్తరిస్తున్న కాలంలో విశ్వాసులు కూడా, దేవుని బిడ్డలు కూడా గంట కంటే ఎక్కువగా దేవుని వాక్యం వినలేని స్థాయికి దిగజారిపోయాం మనం. మీకు తెలుసో తెలియదో, 10 సంవత్సరాలు వెనక్కి వెళితే 2 గంటలు దాటి చెప్తున్నా కూడా ఇంకా వినాలనిపించేది ప్రజలకి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, కాలం మారిపోయింది, పనులు పెరిగిపోయినాయి, బిజీ అయిపోయారు. గంట లోపలే చెప్తేనే వింటారు. ఇప్పుడు 45 నిమిషాల కంటే ఎక్కువ మన హృదయం, మన మైండ్ వాక్యం తీసుకోలేకపోతుంది. వాక్యం కూడా కరువు అయిపోయింది ప్రజలకి. అందుకని ఆ టైంలోనే అన్నీ చెప్పేదేదో చెప్పేసి టకటకటక రోజులు మారిపోయాయి. అపాయకరమైన కాలాలు వచ్చేసాయి మనకి. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో సంఘం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో 7 సంఘాల ద్వారా దేవుడు మనకు అన్ని విషయాలు నేర్పించాడు. అయిపోయింది. ఇప్పుడు అంత్యకాలంలో జరగబోయే సంగతులు. పరలోకంలో తలుపు తెరవబడింది అని రాశాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకంలో ఒక తలుపు దేవుడు తెరిచాడు.
తెరవబడిన తలుపును చూస్తున్నాడు యోహాను గారు. అంతకుముందు 1వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడినటువంటి యెహోవా దేవుని లేదా మన ప్రభు యేసు లోకంలో సింహాసనాన్ని చూస్తున్నాడు. ఇంతవరకు ఆపుదాం. ఈరోజు మన పాయింట్, మన టాపిక్ 1వ వచనమే. మనం చదివిన వాక్యంలో 2 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 పరలోకం, 2 తలుపు. చెప్పాలి. 1 పరలోకం. ఏం చెప్తున్నాడో ఏమన్నా నాకు ఏం అర్థం కావట్లేదు. అమ్మ మీకు అర్థం కాని మాటలు కదా, అర్థమయ్యే మాటలే ఈజీగా. ఈరోజు వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది 1 పరలోకం, 2 తలుపు. పరలోకానికి తలుపులు ఉంటాయా? ప్రశ్న. మన ఇంటికి తలుపులు ఉన్నప్పుడు పరలోకం లేకుండా ఉంటాయా? మన ఇంటికి తలుపులు లేవా? పరలోకానికి బైబిల్ గ్రంథంలో ఒక పోలిక రాయబడింది 22వ అధ్యాయంలో. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయంట. పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలమ్మా? 22 12 12 గుమ్మాలు. అందుకే వాక్యం చదివితే తెలుస్తాయి అక్క, ప్లీజ్ చదవండి. పరలోకానికి 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాలు ఉన్నప్పుడు తలుపులు ఉంటాయి ఉండవా? ఏనా ద్వారబంధాలు పెట్టి వదిలేస్తాం మనమా? లేదు కదా, తలుపులు పెడతాం. అసలు ద్వారబంధాలు పెట్టేదే తలుపులు పెట్టేదానికి. పరలోక ప్రాకారానికి చుట్టూ 12 గుమ్మాలు, 12 తలుపులు ఉంటాయి. అంటే అది పోలిక లేకపోతే నిజమా? నీకు తెలియదు, నాకు తెలియదు. బైబిల్ గ్రంథంలో ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 పునాదుల మీద కట్టబడిందని రాయిపోయింది బైబిల్లో. పునాదులు ఉన్నాయా లేవా? మర్యాదగా చెప్పు, నిజం చెప్పు. రేపు కానీ తేడా వస్తే పరలోకంలోకి వెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకొని నేను అంటే అంత నికరంగా నేను చెప్పలేను. నేనే కాదు, ఈ భూమి మీద ఏ పాస్టర్ కూడా శాంతక కరెక్ట్గా చెప్పలేడు. ఎందుకంటే ఈ మట్టి హృదయానికి అంతకు మించి ఏ సమాచారం తెలియదు. కాకపోతే తలుపులు ఉన్నాయి అని నమ్మదాం. బైబిల్ చెప్పాడు కదా, ఆల్రెడీ మనుష్య కుమారుడు ద్వారము దగ్గరే వేచి ఉన్నాడంట రెండోసారి రావడానికి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ఆల్రెడీ తలుపు దగ్గరే ఉన్నాడు రెడీగా, తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే వచ్చేదానికి. కాబట్టి తలుపు అనే పదం గుర్తుపెట్టుకోండి. పరలోకం, ఈ 2 పదాలకు అర్థాలు చెప్పి నేను మీకు ముగిచేసుకుందాం ఈరోజు. తలుపు, పరలోకం చెప్పి మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు అయిందాకుంటే మీకు అర్థమవుతుంది. బిడ్డలారా, ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమి మనకు నేర్పిస్తుందంటే, ఇక్కడికి ఎక్కిరా అనగానే యోహాను గారు ఎగిరి వెళ్ళిపోయాడు ఆత్మలో పరలోకానికి. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? రేపు ఒకానొక దినాన సంఘము ఎత్తబడటానికి సాదృశ్యం అన్నమాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడి 19వ అధ్యాయంలో మళ్ళీ భూమి మీద దిగి వస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. అంటే రేపు మనం ఎత్తబడతాం కదా. రెండోసారి రాజుగా ప్రభు దిగి వచ్చి మధ్యాకాశంలో ప్రభు ఉన్నప్పుడు భూమి మీదకి దేవతలు వచ్చి బూరలు ఊస్తారు. అంటే ఆ కోస్తారన్నమాట. కోత కోసి మంచి విత్తనాలు ఒక ప్రక్క, చెడ్డ విత్తనాలు లేదా గోధుమలు ఒకవైపు, గురుగులు ఒకవైపు వేరు చేస్తారు. ఆ కోత కోసే సమయమే ఇదిగో సంఘం ఎత్తబడే కాలం. ఖచ్చితంగా రేపు మనం అందరూ ఎత్తబడే సంగతిని 4వ అధ్యాయం 1వ వచనం ప్రభు రాయించాడు. ఇక్కడికి ఎక్కిరా, వెళ్ళిపోవాలి మనం. రండి అని పిలుస్తాడు దేవుడు తన సంఘాన్ని. సిద్ధపరచబడి ఉన్న వారు అందరూ ఎగిరి వెళ్ళిపోతారు యేసు నామంలో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య రావడం, మనం ఎగిరి వెళ్ళిపోవడం ఎంతసేపులో జరగద్ది చెప్పండి? ఎంతసేపులో జరగద్ది? కనురెప్ప పాటులో జరిగిపోతుంది తెలుసా? కనురెప్ప పాటులో. ఒక ర్యాకెట్ని భూమి నుండి 106 కిలోమీటర్లు పంపించడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. ర్యాకెట్ని భూమి నుండి 106 కిలోమీటర్లు పంపించడానికి 26 నిమిషాలు పడుతుంది. కానీ మహాకాశాలు దాటి మన ప్రభు ఈ భూమి మీద రావడానికి కనురెప్పపాటు.
అంటే ఆత్మ ఎంత స్పీడ్ చూసుకోండి బిడ్డలరా, నేర్చుకోవాలి. సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడటానికి సాదృశ్యం ఎక్కిరా అంటే. అయితే బిడ్డలరా, ఈ రోజున తలుపులను గురించి, పరలోక రాజ్యంలో ఉన్న తలుపు గురించి మనం చదివాం. ఎన్ని తలుపులు, ఎన్ని ద్వారబంధరాలు లెక్క మనకు అవసరం లేదు. తలుపు అంటే ఏంటి? ప్రకటన గ్రంథంలో దేవుడు మొత్తం 4 తలుపుల గురించి చెప్పాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రకటన గ్రంథములోని 4 తలుపులు. చెప్పాలి, ప్రకటన గ్రంథంలోనే కళ్ళు మూసుకున్నోళ్ళు, కాస్త నీరసంగా ఉండేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. ప్రతిసారి మా సువార్తని చెప్తాడు, మనిషి వినేటట్లేడు. ఈసారి మల్లక్క కూడా అలియాస్ నయోమక కూడా చెప్పింది హల్లెలూయా అని. దేవుని బిడ్డ హుషారుకున్నాడు. ప్రకటన గ్రంథంలో 4 తలుపులు ఉన్నాయి. మొదలనా ఎన్ని తలుపులు? మొదలనా 4 తలుపులు ఉన్నాయి. ఈ 4 తలుపులు దేనికి సాదృశ్యం? పరలోకంలో 4 తలుపులు కాదు, ప్రకటన గ్రంథంలో 4 తలుపులు. పరలోకం అనుకున్నారు, మరలా ప్రకటన గ్రంథంలో మనకి 4 తలుపులు కనపడతాయి. ఈ తలుపులను గురించిన వివరణ ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను. బిడ్డలారా, ఆ చెప్పే ముందు మానవ జాతిని మనం 3 భాగాలుగా వర్గీకరిద్దాం. ఇప్పుడు రేపు ఎత్తబడాలి కదా. 4వ అధ్యాయంలో మొదటి వచనంలో సంఘం ఎత్తబడింది. ఎత్తబడే సంఘంలో ఎవరుంటారో తెలియాలంటే అసలు భూమి మీద ఉన్న జనాభాని మనం 3 భాగాలు చేయాలా. ఇప్పుడు మనందరం మూడు జాతుల వాళ్ళమే. ఏ జాతి? తెల్ల జాతి, నల్ల జాతి, పసుపు జాతి కాదు. బైబిల్ గ్రంథం మానవ జాతిని 3 భాగాలు చేసింది. నంబర్ 1 యూదులు. వీళ్ళు ఒక జాతి. యూదులు అంటే ఎవరు? అబ్రహాము సంతానాన్ని ప్రభు కోరుకొని అబ్రహాము కడుపులో వచ్చిన వాళ్ళందరినీ తనకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఇజ్రాయేలీలు దేవుని సొత్తు అన్నమాట. వాళ్ళు కావాలనే దేవుడు వారిని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే, 1500 సంవత్సరాల క్రితమే మానవ జాతికి తనను తాను పరిచయం చేసుకోవడానికి ఒక మనిషి అవసరమైంది. మానవ జాతికి తనను తాను పరిచయం చేసుకోవడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు. ఆ వ్యక్తిని దేవుడు అబ్రహాం కోరుకున్నాడు. అబ్రహాంని, ఆ అబ్రహాములో నుంచి వచ్చిన జనాంగాన్ని నా సొత్తు అన్నాడు. వారిని తన కోసం ప్రతిష్ఠించుకున్నాడు. కనుక యూదులు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన దేవుని సొత్తు. భూమి మీద ఉన్న మానవ జాతి 3 భాగాలు, 3 జాతులు. 1 యూదులు, 2ది యూదేతరులు, యూదులు కానివారు. వీరినే అన్య జనాంగం అని పిలుస్తాం మనం. అన్యులు అనాలి. 2ది వాళ్ళు రష్యా వాళ్ళ, చైనా వాళ్ళ, ఆస్ట్రేలియా వాళ్ళ, అవన్నీ మనకు అనవసరం. భూమి మీద ఉన్న మానవ జాతి 3 జాతులు. 1 యూదులు, 2 యూదేతరులు అనగా యూదులు కానివారు, అన్ని జనులు అంటే మనందరమే. ఇప్పుడు కాదులే, ప్రభువులకు రాకముందు అన్ని జాతి వారు, యూదులు కానివారు అందరూ అన్యులు. ఇది రెండో జాతి. 3ది ఎవరంటే దేవుని సంఘం. భూమి మీద ఇప్పుడు ఈ 3 జాతులు ఉన్నారు. యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, దేవుని సంఘం. ఈ దేవుని సంఘం అంటే ఎవరు చెప్పండి? యేసు రక్తంలో కడగబడి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయనే నా పాపములకు ప్రాయశ్చిత్తమని నమ్మి, ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్మం ద్వారా దేవుని వారసత్వాన్ని పొంది సంఘంలోకి వచ్చిన క్రైస్తవులని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని సంఘంలో చేర్చబడి ఉన్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రేపు ఎత్తబడే సంఘం నీకు అర్థం అవ్వాలంటే, సంఘం ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద ఎవరెవరు ఉంటారు అర్థం అవ్వాలంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఈ మానవ జాతిని 3 విభాగాలు చేశాడు దేవుడు. యూదులు, అన్యులు, దేవుని సంఘం అని పిలువబడుతున్న క్రైస్తవం. ఈ 3 ఉన్నారని భూమి మీద. ఇప్పుడు మనం యూదులం కాదు ఖచ్చితంగా. అయితే మనం ఎవరో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన దేవుని సంఘం. రేపు ఎత్తబడేది ఎవరో తెలుసా? ఈ 3 జాతుల్లో ఒకే జాతి ఎత్తబడద్ది. ఏ జాతి? దేవుని సంఘమే ఎత్తబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. అదేంటి పాస్టర్ గారు, యూదులు ఎత్తబడరా? యూదులు దేవుని సొత్తు అన్నావు కదా, ఎత్తబడరు. యూదులు దేవుని సొత్తు అయినా వారి కొరకు దిగివచ్చాడు దేవుడు మెస్సయ్యగా. కానీ వారు అంగీకరించాల. ఇప్పటికీ వరకు చాలా వరకు 80% ప్రజలు యేసుక్రీస్తుని దేవుని అంగీకరించరు. వాళ్ళ మనసు కూడా మారాలి. వాళ్ళ మనసు మార్చేదానికే 7 సంవత్సరాలు శ్రమల కాలం భూమి మీద. ఇవన్నీ మీకు వివరంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఈరోజు మీరు గజిబిజి అవ్వద్దు. ఈరోజు మనం ఏం చెప్పుకోవాలనుకుంటున్నామంటే, సంఘము ఎత్తబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ ఎత్తబడుతున్నప్పుడు భూమి మీద ఉండే 3 జాతులు: 1 యూదులు, 2 అన్యులు, 3 క్రైస్తవులు, దేవుని సంఘం. అయిపోయిందా? ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది 2 మాటలు. 1 తలుపులను గురించి, 2ది చెప్పండి. అయిపోయింది, పోయింది, మర్చిపోయారు. నేను అక్కడక్కడే తిరిగా, అయినా మీరు మర్చిపోయారు. నాకు తెలుసు, నేను మీ తండ్రిని కాబట్టి మీకు ఎట చెప్పాలో నాకు బాగా తెలుసు. మర్యాదగానండి. ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో ఉన్న 4 తలుపుల గురించి నేర్చుకుంటాం. తర్వాత పరలోకం అంటే ఏంటి? అసలు పరలోకం అంటే ఎలా? పరలోకం ఎక్కడుంది? అసలు పరలోకం మన బైబిల్ గ్రంథంలో పరలోకం గురించి వివరణ ఎంతవరకు ఉందనేది, పరలోకాన్ని గురించి, తలుపుల గురించి
టక నేర్చుకుందాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తలుపుల దగ్గర రండి. ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతున్న తలుపులు 4. మొదటి తలుపు ప్రకటన గ్రంథం 3:8 ఒక్కసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 4 తలుపులను రాసుకోండి. మొదటి తలుపు ప్రకటన గ్రంథం 3:8. అక్కడ ఏముందంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. వెళ్ళరా, ఈ తలుపుని ఏమంటారంటే సువార్తీకరణ తలుపులు. సువార్తీకరణ, ద డోర్స్ ఆఫ్ ఇవాంజలిజం. సువార్తీకరణ తలుపులు అంటే సువార్త చేస్తున్నాం నేటికి కూడా మనం మన దేశంలో. ఈ సువార్త అనే ద్వారాన్ని, తలుపుని దేవుడు తెరిచిపెట్టాడు పరలోకంలో. ఈ సువార్త తలుపులు మూయబడే లోపే మనం దేవుని కోసం సువార్త ప్రకటించాలా. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను తలుపు తెరిస్తే దాన్ని మూసేవాడెవడు లేడు. నేను గనక మూస్తే దాన్ని వేసేవాడు లేడు. మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే వేసేవాడు లేడు. నేనే తెరవాలి, నేనే వేయాలి. ఇప్పుడు సువార్త కోసం దేవుడు తలుపులు తెరిచున్నాడు. మొదటి తలుపులు ప్రకటన గ్రంథంలో సువార్త తలుపులు. బిడ్డ, సువార్త తలుపులు దేవుడు ముయ్యక ముందే త్వరగా మనం దేవుని సువార్త ప్రకటించాలి లోకానికి. అన్న, మేమేదో పనులు చేసుకునే వాళ్ళని, సువార్త అంటే మీరు చేసుకోవాలా, పాస్టర్లు చేసుకునే సువార్త అంటే మమ్మల్ని ఎందుకు తలకాయదంటావంటే కాదు. సువార్త పాస్టర్లకు మాత్రమే కాదు బిడ్డ, మనం అందరం చెయ్యాలి. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు దేవుడే తలుపులు మూసేస్తాడు. సువార్త ద్వారాలు దేవుడు మూసేస్తాడు. ఆయన మూసేసాడంటే యేసు అనే పదం నీ పెదాల్లో నుంచి బయటకు రాకముందే కాల్చేస్తాను నేనంతే. అన్నా, అంటే సువార్త కూడా తలుపులు దేవుడు మూసేస్తాడా? ఖచ్చితంగా మూసేస్తాడు. ఎప్పుడు మోస్తాడో తెలుసా? అది కూడా చెప్తా. సువార్తకు తలుపులు ఎప్పుడు మూయబడతాయంటే దానియేలు ప్రవచనంలోని 70వ వారంలో మూయబడతాయి. దానియేలు ప్రవచనంలో 70వ వారం అంటే అంత్యక్రీస్తు పరిపాలన కాలం, 7 సంవత్సరాలు. ఇంకొక సంతోషకర మాట, ఆ 7వ వారంలో నీవు నేను భూమి మీద ఉండం. ఎక్కడ ఉంటాం తెలుసా? ఆల్రెడీ మనము ఎత్తబడి ఉంటాం, భూమి మీద ఉండం. ఇక దేవుని సంఘం భూమి మీద లేకపోతే సువార్త చెప్పే దిక్కెవరు? అప్పటికే వాడు సువార్త తలుపులు మూసేస్తాడు. ప్రపంచమంతా ఒకే మతం అని చెప్తాడు. ఇక ఇన్ని మతాలు ఉండకూడదు, ఒకే మతం, యూనివర్సల్ రిలీజియన్. ఆ రోజులు ఎట్లుంటుందంటే ప్రపంచమంతా ఒకే కరెన్సీ, ఒకే డబ్బు. అవి దినార్లా డాలర్లా మనకు తెలియదు. ప్రపంచమంతా ఒకే కరెన్సీ తెస్తారు, ప్రపంచమంతా ఒకే మతం, ఒకరినే పూజించాలి. ఆ ఒక్కరు ఎవరంటే అంత్యక్రీస్తునే పూజించాలనే రూల్ వస్తుంది. కాబట్టి సంఘం ఎత్తబడే వరకు ఏదో ఒక విధంగా సువార్త జరుగుతూనే ఉంటుంది. తలుపులు దేవుడు ముయ్యడు. కాబట్టి మనం అంటే సంఘం ఎత్తబడిన దాకా డోర్లు తెరవబడి ఉంటాయంటే అన్న ఇంక ఇబ్బంది ఏముందన్న, ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చు అనుకుంటామేమో. సువార్త ద్వారాలు మూయడం లేట్ అవ్వచ్చేమో, కానీ నువ్వు నేను పోవడం మాత్రం లేటు లేదు. ఆయన రాకడ లేటే, మన పోకడ మాత్రం గ్యారెంటీ. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, జేబులో పెన్నుకు గ్యారెంటీ ఉంది, సెల్ ఫోన్కు గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే తమ్ముడా అక్క. మన గుండెకు గ్యారెంటీ లేదు. అక్క అన్నం తింటున్నాడు, పడిపోయాడు. అప్పుడే అన్నం తిని పడుకున్నాడంట, హల్లెలూయా స్తోత్రం, అయిపోయింది, చచ్చిపోయాడు. ఒకప్పుడు కొన్ని నెలల క్రితం మనం చూసిన వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందు లేరు. మన గుండె గ్యారెంటీ లేదు. సువార్త చెప్పవా? సువార్త ప్రకటించవా? దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది నీ ద్వారా కొందరికి ఆయన మాట ప్రకటించాలని. వాళ్ళు మారినా మారకపోయినా సువార్తీకరణ తలుపులు తెరవబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నా, త్వరగా చేయండి. పనిచేసే వాళ్ళు పనిచేసే చోట ప్రభు గురించి చెప్పండి, ఆఫీసులో చెప్పండి, స్కూల్లో టీచర్లు బాగా మీ మాట అంటున్నారా పిల్లలారా చెప్పండి. వాళ్ళు అంటున్నారులే టీచర్లు, వాళ్ళు అయి చేస్తున్నారు మత ప్రచారం. వీళ్ళు ఆల్రెడీ దేవుడు మనకు తలుపులు తెరిచున్నాడు. సాతాను వాడు వేగిరి పడుతున్నాడు తలుపులు మూసేయాలని. వాడి తలకాయ దేవుడే ఆ తలుపులు మూయాలి, కానీ సైతాను కూడా ఆ తలుపులు మూయలేడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం భయపడి ఇంట్లో దాక్కోవలసిందే, కానీ సువార్త కొరకు ద్వారములు తెరవబడే ఉన్నాయి. ఇంకా మీకు మంచి మాట చెప్పంటారా? జర్మనీ దేశాన్ని పరిపాలించిన నియంత, నాజీ నియంత హిట్లర్, అతని మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే భూమి మీద యూదుడు అన్నవాడిని లేకుండా చేసేయాలా. అది అతని తీర్మానం. చెప్పండి, భూమి మీద
యూదుడు అన్నవాడినే లేకుండా చేయాలని 60 లక్షల మందిని చంపాడన్న. కాన్సన్ట్రేషన్ క్యాంపులు కట్టి గ్యాస్ వదిలిపెట్టి లోపల వేసి డోర్లు వేసి గ్యాస్ వదిలేస్తాడు అంతే. తీస్తే మొత్తం శవాలు. అందరు లాక్కెళ్ళి ఆ సరౌండింగ్స్లోని తవ్వి గుంపులుగా ఖననం చేసేవాడు. ఇంచుమించుగా 3-4 సంవత్సరాల కాలంలోనే 60 లక్షల మంది యూదులను చంపేశాడు అంతే. 60 లక్షల మందిని. యూదులకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా చంపాడు. ప్రపంచ చరిత్రలో కిరాతకుడు. అతని మనసులో ఆశ ఏంటో తెలుసా? భూమి మీద యూదుడు అన్నవాడు ఉండకూడదు. ఈరోజు కొంతమంది మన దేశంలో ఏం పలుకుతున్నారంటే, భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిర్మూలించిన దాకా, భారతదేశంలో క్రైస్తుడు అనేవాడు కనబడకుండా చేసేదాకా మేము విశ్రమించాం. ఇది హిందుస్థాన్, ఇది హిందూ దేశం అని కొంతమంది మతోన్మాదులు తెలియక సాతాను చేత ఆవరించబడి సాతాను యొక్క ద్వేషాన్ని నూరిపోసుకొని ఏమంటే మన మీద దాడులు చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే, భారతదేశంలో ఆంధ్రదేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు. ఒరే నాయనా, సువార్త కోసం తలుపులు ఆల్రెడీ తెరవబడే ఉన్నాయి. దేవుని మీద తిరుగుబాటు చేసి మీరు ఏం సాధించగలుగుతారా? కొంతమంది చంపగలుగుతారు, కొంతమందిని కొట్టగలుగుతారు, కొన్ని మందిరాలు కాల్ చేయగలుగుతారు, కొంతమందికి గాయాలు చేయగలుగుతారు, అవసరమైతే కొంతమంది ప్రాణాలు తీయగలుగుతారు. ఇంకంతకంటే ఏం చేయలేరు. మీ అందరికి మాదిరి ఎవరంటే జర్మనీ నీ అంతా హిట్లర్. యూదుడు అన్నవాడు భూమి మీద లేకుండా చేస్తా అని శపథం చేశాడు. 60 లక్షల మందిని చంపాడు. మన దేవుని రోషం ఎట్లుంటో తెలుసా? ఏ హిట్లర్ అయితే యూదుడిని లేకుండా చేయాలన్నాడో వాడి ఇంటినే దేవుడు రేడియో స్టేషన్గా మార్చాడు. ఆమేనండి. వాడి ఇంట్లో నుండే, హిట్లర్ ఇంట్లో నుండి జర్మనీ దేశం అంతా వాక్యాన్ని వినింది. సభలు కొట్టండి గట్టిగా యేసయ్యకి, సభలు కొట్టి యేసయ్య గట్టిగా హల్లెలూయా. హిట్లర్ ఇంటిలో నుండే వాక్యం జర్మనీ దేశాన్ని మార్చింది యేసు నామములో. మన దేవుడు రోషం గలవాడు. కొంతవరకే ముయ్యగలుగుతారు ప్రజలు. మానవుడు దేవునితో పోరాడి గెలవగలుగుతాడా? జర్మనీ దేశాన్ని వాక్యంతో ముంచెత్తాడు దేవుడు. ఎవరింట్లో నుంచే? యూదు అన్నవాడు భూమి మీద ఉండకూడదని ఎవరైతే శపథం చేశాడో వాడి ఇంట్లో నుంచే. ఇట్లా చరిత్రలో చాలా ఉన్నాయి. బైబిళ్ళు లేకుండా చేసేయాలనుకున్న వాళ్ళు బైబిళ్ళు వాళ్ళే ప్రింట్ చేశారు. తర్వాత మన భారతదేశంలో ఈయనున్నాడు, మీకు తెలుస్తుందో తెలీదు, ఏమండి, భక్త సింగ్ గారు కాదు, ఆయన పేరు ఏం పేరు? సాధు సుందర్ సింగ్. పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతస్థుడు అనమాట. ప్రారంభ దినాలలో బాల్యకాలంలో దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చించి కాల్చేశాడంట. కక్ష దేవుడు అంటే యేసయ్య అంటే. చదువుకునే రోజుల్లో బైబిల్ని చించి కాల్చిపడేశాడు. ఏ చేతులైతే బైబిల్ని చించి కాల్చేయో అయ్యే చేతులు మరణం దాకా మోసే ఈ బైబిల్. ఆమేనండి. కొట్టు మళ్ళీ చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ చేతులైతే ఈ బైబిల్ని కాల్చాయో అదే చేతులు బైబిల్ పట్టుకొని తిరిగాయి. సంవత్సరాల పాటు తిరిగి భారతదేశం, టిబెట్, చైనా అన్ని దేశాల్లోకి వెళ్ళి, లండన్, అమెరికాలకు వెళ్ళి, యేసే నిజదేవుడు, నేను ఆయన్ని కాల్చినా ఆయన నన్ను వెలిగించుకున్నాడని ఏడ్చి సాక్ష్యం చెప్పాడమ్మా. ఈ సువార్తను పూర్తిగా ముయ్యడం ఎవరి తరమో? ఇశ్రాయేల్ పాస్టర్ భయపడతాడు. ఏందక్క రూతక్క వచ్చేస్తున్నారక్క, కొట్టేస్తున్నారక్క, తిట్టేస్తున్నారక్క, ఏమైనా అయిపోద్దేమోనక్క. మనం భయపడతాం. కానీ దేవుడికి ఒక దెబ్బలు తినే ధైర్యం లేని వాళ్ళే ఆగిపోతారు. మీకు ధైర్యంగా ఉంటే సాయంత్రం రండి. ఎక్కడికే దెబ్బలు తినేదానిక? ఏం పరిస్థితి, తిందాం, ఇబ్బంది ఏముంది, కుడుచుకుందాం. యేసయ్య కొరకు ఖర్చు పెట్టే రూపాయి పరలోకంలో ఎలా బ్యాంకులో ఉంటుందో యేసయ్య కొరకు తినే దెబ్బలు కూడా కిరీటాలుగా వస్తాయి. రేపు మన తలల మీద కిరీటాలు వస్తాయి యేసు నామములో. సాయంత్రం మన వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో పెడదాము. ఆ తర్వాత ఆ పెన్నా బ్రిడ్జ్ దగ్గరలో వెంకటేశ్వరంలోనే ఒక కాలనీ ఉంది, 2 కాలనీలో పెట్టేసొద్దాం. రండి. ఇంకా సువార్తకు తలుపులు దేవుడు ముయ్యలేదు. సువార్తకు తలుపులు ఇంకా తెరవబడే ఉన్నాయి. అది ముయ్యాల్సింది యేసు ఒక్కడే. ఖచ్చితంగా మోస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో పూర్తిగా దేవుడు మూసేస్తాడు. ఆ రోజు భూమి మీద బైబిల్ దొరకదు, యేసు అనే పదం కూడా వినబడదు. ఇక్కడ పెట్టారా? ఆ రోజుల్లో విడవబడిన యూదుల కొరకు దేవుడు 2 పాస్టర్లను పంపిస్తాడు పరలోకం నుంచి. విడవబడిన యూదుల కోసం, అందరి కోసం కాదు, అన్ని జనుల కోసం కాదు. ఇక ఆ రోజున విడవబడిన అన్ని జనుల కోసం ఇంకెవరు పాస్టర్లు ఉండరు. బైబిల్ కూడా భూమి మీద కనబడదు, పూర్తిగా నిర్మూలన చేసేస్తారు. కానీ విడవబడిన యూదుల కోసం 2 పాస్టర్లను దేవుడు పంపిస్తాడు. ఆ 2 పాస్టర్ల పేర్లు హనోకు, ఏలియా.
శరీరంతో వెళ్ళిపోయిన వీళ్ళిద్దరూ తిరిగి మరలా వస్తారు, వారికి వాక్యం చెప్పి అంత్యక్రీస్తు వైపు నుండి వారిని యేసు వైపుకి మళ్ళించడానికి ఆ ఇద్దరు పాస్టర్లు భూమి మీద 3 సంవత్సరాలు పనిచేసి చనిపోతారు. చనిపోయి ఆత్మస్వరూపులకు ఎత్తబడతారనమాట. ఇది ప్రకటన గ్రంథ సారం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రకటన గ్రంథంలో కనబడి 4 తలుపుల దగ్గర ఉన్నాం. ఫస్ట్ తలుపు అయిపోయింది. మొదటి తలుపు 3:8, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయలేడు. బెదిరిస్తారు, అవసరమైతే కొడతారు, బైబిళ్ళు కాలస్తారు, చర్చిలు తగలబెడతారు, అంతేగాని సువార్తను ఆపలేరు. సువార్తను ఆపే దమ్ము ఎవరికి ఈ లోకంలో లేదు. ఇక్కడ ఆపితే ఇంకో దగ్గర వెలగతుంది, ఇక్కడ మూస్తే ఫోనుల్లో, టీవీల్లో, రేడియోలో విస్తారంగా వెళ్ళిపోతుంది దేవుని సువార్త. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, కన్ను మూసి కన్ను తెరిచిన, ఛానల్ మార్చి ఛానల్ వచ్చిన ఎక్కడో దగ్గర దేవుని మాట తగులుతూ ఉన్నాయి. బీభత్సంగా విరగబడి పోస్తుంది దేవుని సువార్త ఈ రోజుల్లో. నీవు నేను కూడా యేసు కొరకు ద్వారములు తెరవబడి ఉండగానే ఆయన పని చేయుదుముగాక. పక్కన ఎవరైనా ఒక అక్క నీకు కనబడ్డప్పుడు నీ సమస్యలు వాళ్ళకి చెప్పడం కంటే, అక్క నా పని అయిపోయింది, ఓ అక్క అనకుండా యేసు నమ్ముకో అక్క, ప్రభు దగ్గర దేవుని సమస్యలు తీరుస్తాడు. ఒకసారి ప్రభుని పట్టుకొని సువార్త చెప్పండి బిడ్డలారా. కాబట్టి తలుపులు మూయక ముందే సువార్త అందరూ వారి వారి భారాన్ని బట్టి మనం ప్రకటించాలి బిడ్డలారా. ఎప్పుడు మూయబడద్దో చెప్పాను, ఎప్పుడు మరలా సువార్త తలుపులు పూర్తిగా మూయబడిపోతాయో చెప్పాను. కనుక బిడ్డలారా, ఆ 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తర్వాత ఉండే 7 సంవత్సరాల్లో సంఘం భూమిపై లేదు కాబట్టి సువార్త తలుపులు దేవుడు మూసేస్తాడు. ఆ తరంలో కేవలం యూదుల కోసం దేవుడు ఏలియా, హనోకును సువార్తికులుగా పంపి వారికి తన సువార్తను వినిపించి మెస్సీ వైపు తిప్పుకుంటాడు. అది కూడా కొంతకాలమే, అంటే 3.5 సంవత్సరాలు అది కూడా జరిగేది. ఆ తర్వాత ఇక భూమి మీద మిగతా 3.5 సంవత్సరాలు యేసు అనే మాట వినబడదు. కాబట్టి ఈరోజు బ్రతికి ఉన్న నీ సంగతి నా సంగతి ఏంటి? సువార్త కోసం ఒకవేళ నువ్వు చెప్పలేకపోయినా చెప్పే సేవకులతో పరిగెత్తిరా. కరపత్రికలు పంచు, సాయంత్రం కరపత్రికలు పంచుతుంటారు, వాళ్ళతో పాటు వెళ్ళి నువ్వు కూడా నీ చేత్తో అయ్యా ప్రభుని నమ్ముకున్నాక ఇవో తీసుకోండి అని పంచు ధైర్యంగా. యేసు కొరకు తెరవబడిన ఈ సువార్త తలుపులు మూయబడక ముందే యేసు కొరకు మనం పరిగెత్తి ఆయన పని చేయుదుముగాక. 2వ తలుపులు, ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ తలుపులు 3వ అధ్యాయం 20వ వాక్యం. 3వ అధ్యాయం 20వ వాక్యం. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇది 2వ తలుపు ప్రకటన గ్రంథంలో. ఈ తలుపుని ఏమంటారంటే వివేక. ఫస్ట్ తలుపు చెప్పు వివేక. మీరమ్మా నువ్వు చెప్తావా? ఫస్ట్ తలుపు చెప్తావా? ఫస్ట్ తలుపు ఏంది? సువార్త తలుపు. 2వ తలుపు ఇప్పుడు మనం చదువుకున్నాం, పశ్చాత్తాప తలుపులు. ద డోర్ ఆఫ్ బిడ్డలారా, పశ్చాత్తాపాన్ని, ఒప్పుకోవడాన్ని, కన్ఫెషన్, రికన్సిలేషన్ అంటారనమాట. పశ్చాత్తాపం చెందటం. ఇక్కడ ఏముంటాడంటే, నేను తలుపు నొద్ద నిలుచుండి తడుతున్నా, తలుపు తీయండి నాకు. ప్రకటన గ్రంథంలో కనబడే 2వ తలుపు పశ్చాత్తాపపు మనసుతో విడిచే కన్నీరు. ఆ పశ్చాత్తాపపు తలుపులు మీరు తలుపులు తీస్తే, మీ హృదయం అనే తలుపులు తీస్తే, నేను వచ్చి లోపలికి నీతో నేను నాతో నువ్వు కలిసి భోజనం చేద్దాం. అంటే సార్ మాకు అర్థం కావట్లేదు, ఒకటేమో సువార్త తలుపులు అన్నావు, అంటే సువార్త చేయాలి మేము అంటున్నావు, ప్రకటన గ్రంథంలో సువార్త తలుపులు అన్నావు, 2వది పశ్చాత్తాప తలుపులు అంటే మాకు అర్థం కావట్లేదు సార్ కరెక్ట్గా చెప్పాలంటే. బిడ్డలారా, పశ్చాత్తాప తలుపులు మనం ఎట్లా ఉపయోగించుకోవాలంటే చెప్తా నేనండి. పొరపాటును కానీ తెలిసి కానీ వినండి, పొరపాటును కానీ తెలిసి కానీ, చిన్నదో పెద్దదో ఏదో ఒక పాపం మన ద్వారా జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా, చిన్నదో పెద్దదో తెలుసో తెలియకో పొరపాటునో కావాలనో పొరపాటు జరిగితే, తప్పు జరిగితే, పాపం జరిగితే వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని పాదాల దగ్గరకు పరిగెత్తాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. కలువరి సిలువ యొద్దకి, సిలువ చెంతకు పరిగెత్తే నీవు చేసిన చిన్నదాన్నో పెద్దదాన్నో ఆ పాపాన్ని మొట్టమొదటిగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అందుకే బైబిల్లో ఉంది బాబనా, అందుకే బైబిల్లో ఉంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాడు. ఈ కనికరాన్ని పొందుకోవటమే ఆ తలుపులు తెరవడం అన్నమాట. అంటే నీ మనసు చెప్పేస్తుందక్క, నువ్వు చిన్న అబద్ధం చెప్పిన వెంటనే కొత్త అలారం కొట్టద్దు ఇక్కడ, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పావు, తప్పు కదా, నువ్వు బళ్ళలో చేతులు వేస్తుల్లా, నువ్వు మందిరంకి వెళ్తుల్లా, నువ్వు దేవుని పెట్టావు కదా, చెప్పొచ్చా? నాకు అటు అనిపించట్లేదు సార్, నాకు ఎప్పుడు అలా అనిపించట్లేదే అన్నావు అనుకో, అయిపోయింది నీ సంగతి. నీ ఆత్మ చచ్చిపోయింది,
నీ నీ మనసులో మోగే బెల్లులు పాడైపోయి రిపేర్కి వచ్చేసినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ మనస్సాక్షి వాత వేయబడిపోయిందని అర్థం. నాకు తెలిసి ఇక్కడ కూర్చోని ఎవరికి ఇంకా మనస్సాక్షి వాత వేయబడలేదు. ఎందుకంటే తండ్రిగా నాకు తెలిసిపోద్ది కదా, దేవుడిగా ఆయనకి తెలుసు, తండ్రిగా మీ గురించి కొంతమంది గురించి నాకు తెలుసు. ఇంకా మన మనస్సాక్షి వాత వేయబడలేదు. మనస్సాక్షి వాత వేయబడిందంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం నరకానికి, వేరే థాటే లేదు. బిడ్డ, నీ మనస్సాక్షి ఇంకా పనిచేస్తుంది. చిన్న తప్పు పెద్ద తప్పు చేయగానే నీ మనసు కొట్టుకుంటుంది, తప్పు చేసావని. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ రోజు సాయంత్రం లోపు పరిగెత్తి వెళ్ళి ఆయన సన్నిధిలో, ప్రభువా నేను పొరపాటు చేశా, ప్రభువా సినిమాలు చూసా, సీరియల్ చూసా, అయ్యా నా భర్త పిలిస్తే నేను రానని చెప్పకుండా సినిమా హాల్కి పోయేసి వచ్చా, అయ్యా మా ఆయన చెప్పాడని పలానా చేశా, అయ్యా నా ఫ్రెండ్స్ పిలిచేసరికి వెళ్ళిపోయా, అది నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేని పాపం కావాలని నేను చేశాను తండ్రి, నన్ను క్షమించు నాయనా, ఇక నిలబడతాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని వెంటనే కల్వరి సిలువ యొద్దకు వెళ్ళి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రోధించి ప్రభువుని కన్నీళ్లు విడిచి అడిగితే నీ కొరకు దేవుడు పశ్చాత్తాప తలుపులు తెరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, కొట్టేదేది గట్టి కొట్టు, కట్టేదేది గట్టి కొట్టు. నా ప్రభువు అయిన యేసయ్య ప్రతి ఒక్కరి పాపములు కడగడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇక్కడున్న ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదక్క. నువ్వంటే దేవుని ప్రేమ, అందుకే పిలుచుకున్నాడు దేవుడు నిన్ను. మనందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. తెలుసో తెలియకో చిన్నదో పెద్దదో ఒకవేళ జరిగితే ఎక్కువసేపు దాన్ని మురగబెట్టద్దు. ఇంటిని చిమ్మకుండా నెలపాటు వదిలేసి ఏమైపోతుంది చెప్పండి? నెలను కాదు, ఇంటిని చిమ్మకుండా 1 నెల రోజులు వదిలేసినా, స్నానం చేయకుండా 1 నెల రోజుల పాటు బాడీని వదిలేసినా ఏమవుతుంది? స్మెల్ సూపర్గా వస్తుంది కదా, పెర్ఫ్యూమ్ కాదు, ఈగలు జారుతాయి, చీమలు జారుతాయి. అందుకే మనం ప్రతిరోజు స్నానం చేయాలి. దేహానికి ఎలాగ స్నానం చేస్తున్నామో ఆత్మ కూడా మనం స్నానం చేపిస్తూ ఉండాలి. అక్క, మనం శరీరంలో ఉన్నాం, తమ్ముడా అన్న, మనం శరీరంలో ఉన్నాం. అంత పర్ఫెక్ట్గా నిలబడటం అనేది కొన్నిసార్లు కుదరకపోవచ్చు. తెలియకుండా ఆలోచన ద్వారా నీళ్ళు పాపం వచ్చేస్తుంది, మాట ద్వారా పాపం వచ్చేస్తుంది. తెలుసో తెలియకో మనం పాపంలోనే పుట్టాం కాబట్టి పాపం మనల్ని ప్రభావితం చేస్తుంది. అట్లాగని చేయమని కాదు నేను చెప్పేది. తెలుసో తెలియకో జరిగినప్పుడు దేవుడు ఎట్టడోడు తెలుసా? నా బిడ్డ నిలబడాలనుకుంటున్నాడు కానీ వాడు పాపంలో పుట్టాడు కాబట్టి తుట్టిల్లుతున్నాడు. నా బిడ్డ నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారని నువ్వు ప్రభువు దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ఆయన క్షమాపణ అడిగితే పశ్చాత్తాప తలుపులు నీ కొరకు ప్రభు తెరస్తాడు. తెరిచి నిన్ను కడగతాడు, క్షమిస్తాడు, నిలబెడతాడు, శుద్ధి చేస్తాడు, పరిపూర్ణుడ వగునట్లు నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభువుని క్షమాపణ అడిగి ఎన్ని రోజులైంది? నువ్వు దేవుడి దగ్గర కూర్చొని నన్ను క్షమించు ప్రభు అని అడిగి ఎన్ని రోజులైంది? టీవీ ఇంట్లో ఉంది నాయన, మంచి చూసేవాడు ఒకప్పుడు, ఇప్పుడు తెలియకుండా రాజకీయాల పిచ్చితో రాజకీయాలే చూస్తా, సరే రాజకీయాలే కదా అనుకుంటే రాజకీయాల్లో నుంచి ఇంకో దాంట్లోకి పోయింది, ఇంకొక పోయింది. ఇప్పుడు ఎక్కువ టైం నేను ఫోన్తో టీవీతో గడుపుతున్నాను. తండ్రి నన్ను క్షమించని దేవుణ్ణి అడిగి ఎంతకాలం అయింది మురళన్నా? నేను చేస్తున్న పాపం నేను బాధ పెడుతుందయ్యా అని ప్రభువుని అడిగి ఎంతకాలం అయింది? తిమోతన్నా, మనం అమ్మా తల్లి నన్ను క్షమించని అడిగి ప్రభువుని ఎంతకాలం అయింది? ఒక పాస్టర్ చెప్తున్నాడు, అసలు దేవా నన్ను క్షమించని అడగకూడదంట. అది చూడండి, దేవుని నీతిని బట్టి నీ పాపాలు క్షమించబడిపోయి నువ్వు పరిశుద్ధుడివి, ఇప్పుడు నువ్వు విశ్వసించు, నీలో పాపమే లేదు అసలు అనమాట. పాపమే లేకపోతే క్షమించమని పశ్చాత్తాప తలుపులు ఎందుకు పెట్టాలి యేసయ్యా? బిడ్డ, అందుకని అన్ని వాక్యాలు కూడా వినకూడదు, జాగ్రత్త. కొన్ని వాక్యాలు విన్నారంటే ఇక దేవుడి దగ్గర ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం అనిపించేస్తుంది. అందుకే మనం వింటున్నది ఏదో, నడుస్తున్నది ఏదో గుర్తుపట్టాలా. పోయిన వారం విన్నాం, ఎన్ని బోధలు విన్నాం? పోయిన వారం ఎన్ని బోధలు విన్నాం? 3. ఏమేం బోధలు చెప్పండి? ఇప్పుడు చెప్తారు. ఏమన్నా కోకోకోలా, నికోలాస్ బోధన ఏమంటారు? నికోలాయితుల బోధ. ఇంకోటి బిలాం బోధ, ఇంకోటి యెజబేలు బోధ. ఇవన్నీ దేవుని సంఘాన్ని దారి తెప్పించే తప్పు బోధలే. తనను తాను హెచ్చించుకున్నా కూడా చెడు బోధ వచ్చేసిన ప్రజలు సంఘంలోకి వచ్చేస్తుంది అనమాట. సేవకుడు జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. కాబట్టి తెలుసో తెలియకో జరిగిన వెంటనే పరిగెత్తాలి ప్రభు దగ్గరికి, క్షమించమని అడిగి కన్నీళ్లు విడిస్తే ఎంత ఘోర పాపమైన ప్రభు క్షమించి నేను పరిశుద్ధపరుస్తాడు. జాగ్రత్తగా ఉండాలా. ఎప్పటికప్పుడు కడుక్కుంటూ వెళ్ళిపోవాలి. స్నానం చేస్తేనే శరీరానికి ఆరోగ్యం. సెంటు కొడితేనే పక్కనోడు మన దగ్గర నిలబడగలుగుతాడు. చిమ్మితేనే ఇంట్లో కూర్చోవనిపిస్తుంది. బిడ్డలారా, మాచిపోయిన బట్టల్ని మూలేసి
పెద్ద మూట చేస్తున్నారో ఎప్పుడప్పుడు ఉతికేసుకుంటున్నారో మీ ఇష్టం. ఇంట్లోకి ఏసై రావాలన్నా ఇల్లు బాగుండాలి, ఒంట్లోకి ఏసై రావాలన్నా ఒళ్ళు బాగుండాలి. ఎప్పటికప్పుడు కడుక్కుంటూ పశ్చాత్తాప తలుపుల ద్వారా దేవునితో సమాధానం కలిగి పరలోకం వైపు సాగిపోదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా మీకు విషయం తెలుసా? ఈ పశ్చాత్తాప తలుపులు కూడా దేవుడు మూసేస్తాడు ఒకరోజు, తెలుసా? ఇప్పుడు అప్పుడే ఏ కాలం అది? సంఘము ఎత్తబడిన తర్వాత కన్నీళ్లు విడిచి గుండెలు బాదుకుని నన్ను క్షమించమని అడిగినా కూడా ఇంకా క్షమాపణ ఉండదు. అప్పుడు సంఘం ఎత్తబడక ముందే మనకు క్షమాపణ, సంఘం ఎత్తబడక ముందే మనకు క్షమాపణ బిడ్డ. సంఘం ఎత్తబడక ముందే, ఇప్పుడే సమయం ఉండగానే, తలుపులు తెరవబడి ఉండగానే ప్రభుని క్షమాపణ అడిగి నువ్వు శుద్ధి చేయబడతా ఉండాలి. ఆ రోజు నన్ను ఎంత ఏడ్చిన దేవుని ప్రార్థన ఉండవు. విడవబడిన క్రైస్తవులు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళకి జవాబు రాదు. ఆ పశ్చాత్తాప తలుపులు తెరవబడక ముందే ఏ అతిక్రమాలు మన గుండెల్లో దాచిపెట్టుకోకుండా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడుదల పొంది యేసుతో నడవాలని సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వరదిల్ల చేయను గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, మూడో తలుపు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనం ఇందాక మనం చదువుకున్నాం కదా, మెయిన్ మూలవాక్యం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇది ఒక తలుపు ప్రకటన గ్రంథంలో. ఈ తలుపుని ఏమంటారంటే సంఘము కొనిపోబడే తలుపులు. సంఘము కొనిపోబడే తలుపులు అంటే ఇక్కడికి ఎక్కిరా అని ప్రభు పిలవగానే సంఘం ఏమంటే భూమి మీద అప్పటికి సిద్ధపరచబడి ఉన్న వధువు సంఘం రెప్పపాటులో మహిమ శరీరాలు ధరించి ఎగిరి వెళ్ళిపోయినప్పుడు బిడ్డరా, వీళ్ళందరినీ 1000 ఏళ్ల పరిపాలన వరకు భూమి మీదే పెట్టి 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తీర్పు తీర్చి పాపులు నరకానికి, పరిశుద్ధుల్ని పరలోకాన్ని తీసుకెళ్ళినప్పుడు ఈ తలుపు ద్వారానే సంఘం అంతా పరలోకంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సంఘము కొనిపోబడే తలుపులు. మనందరం ఆ ద్వారంలో నుంచే వెళ్తాం. అంటే పరలోకంలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉన్న 3వ తలుపు మనల్ని ఏమి హెచ్చరిస్తుందంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి, జాగ్రత్త అని చెప్తుంది మనకి. ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ఏం చేయాలక్క మనం? ఎత్తబడే సంఘం అంటే ఏం లేదక్క. ఎత్తబడే సంఘం అంటే ఏంటంటే రేపు పరలోకంలో నుంచి ప్రభు మధ్యాకాశం దిగిరాగానే దూతలు వచ్చి బూరలు వస్తారు భూమి మీద. అది అందరికీ వినబడు. ఆ బూరలు సిద్ధపరచబడి ఉన్న వారికే వినబడతాయి. ఆ బూరలు రెప్పపాట్లు ఎగిరి వెళ్ళిపోతాం అంతే. అప్పటికే సమాధులు తెరవబడి ఉంటాయి. సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వారు ముందెళ్తూ ఉంటే వెనక వారితో పాటు మనం ఎగిరి వెళ్ళిపోతాం. ఆ బూరలు వినబడాలి మనకి. బూర ఎవరికి వినపడద్దు అంటే ఇదిగో సిద్ధపరచబడిన వాళ్ళకి బూర వినపడద్ది, అందరికి వినపడదు బూర. కానీ మనం ఎత్తబడేది అందరు తెలుస్తుంటారు, అందరు చూస్తుంటారు. మనం అదిగో వెళ్ళిపోతూ ఉంటాం, అందరు చూస్తుంటారు మనల్ని. మన ఆత్మలు ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి శరీరాలతోనే, మహిమను ధరించిన శరీరాలతోనే ఎగిరి వెళ్ళిపోతాం. అక్క నువ్వు సిద్ధపడి ఉన్నావా చెల్లిలా? ఇప్పుడు ఒకవేళ దేవుని బోర్ వినపడితే, ఇప్పుడు ప్రార్థన అయిపోయి లాస్ట్ ప్రార్థనలో బో అని బోర్ వినపడింది అనుకో, పాస్టర్ గారు వినపడదు అన్నావు కదా, ఎవరికి వినపడదు? సిద్ధపాటులో వినపడదు. సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? మారు మనసు పొంది యేసును దేవునికి అంగీకరించి బాప్తిస్మం పొంది ఉండాల. అక్క బాప్తిస్మము పొందితేనే నువ్వు దేవుని లెక్క. నేను మరలా చెప్తున్నా, బాప్తిస్మం లేకపోతే నీకు ఆయనకి సంబంధం లేనే లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరంకి వచ్చి నువ్వు బాప్తిస్మం లేకపోతే నువ్వెవరవో నాకు తెలియదని చెప్తాడు యేసయ్య. అదేంటి సార్, మారు మనసు పొందిన తర్వాతే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పారు కదా మీరు. అన్నీ వదిలిపెడితేనే కదా బాప్తిస్మం తీసుకోవాల్సింది. ఇంకా మాలో కొన్ని ఉన్నాయి, అప్పుడే ఎట్లా తీసుకోవాలి సార్? ఇంకా ఉన్నాయి అనుకుంటున్నావు కాబట్టి ఆ ఉన్నాయే నిన్ను నరకం తీసుకెళ్ళిపోతాయి అంతే. లేట్ చేయకుండా బాప్తిస్మం తీసేసుకోవాలి. అవసరమైతే ఈ రోజే మునిగాయి, రేపటి ఆయన రావడం లేట్ అయినా నువ్వు పోవడం లేట్ ఉండదు. ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు. మనం బాప్తిస్మం అనేది ముద్ర, స్టాంపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన మినిస్ట్రీ స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంపు ఒకదాని మీద వేసామంటే ఇది మినిస్ట్రీకి చెందిందని అర్థం. యేసు రక్తం అనే ముద్ర మన మీద ఎప్పుడు పడద్దంటే పాపముల విషయమై మన యేసుక్రీస్తుతో పాటు చనిపోవాలా. చనిపోయి యేసుక్రీస్తు వారితో పాటు సజీవుడై లేయాలా. అలా లేస్తున్నావు, మునుగుతున్నావంటే పాపం విషయం చచ్చిపోయావని అర్థం. లేస్తున్నావంటే సజీవుడిగా నీతిమంతుడిగా లేచేవని అర్థం. బాప్తిస్మే లేకపోతే దేవునికి నీకు సంబంధం ఏంటి? సిలువలో దొంగ బాప్తిస్మం తీసుకున్నాడు పాస్టరా, తలకలేని పాస్టరా, ఆయన బాల పరలోకానికి. అమ్మా, సిలువలో దొంగని ఆయన యేసుక్రీస్తు వారే తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే దొంగకి బాప్తిస్మం తీసుకునే టైం లేదు కాబట్టి. అందరికి జలుబాటు కాదు అది. బిడ్డలారా, ఇంకా బాప్తిస్మం లేకుండా, సిద్ధపాటు లేకుండా వెనకే ఉండేవాళ్ళు ఆలోచించుకోండి. సమయం ఎప్పుడు ముగించబడదో తెలియదు. సమయం ఉండగానే త్వరగా బాప్తిస్మం తీసుకొని యేసయ్య ముద్ర వేయించుకోండి మీ మీద. యేసయ్య ముద్ర పడాలి మన మీద. ముందు చిన్న చిన్న పొరపాటు తర్వాత సర్దుకుందాం, మరలా తర్వాత అన్నీ సరి చేసుకుందాం. ముందు ముద్ర వేయించుకోండి ఫస్ట్.
అంటే ముద్రేపించేసుకున్న తర్వాత ఎటైనా బతకొచ్చా? బతకండి, తర్వాత మీ ఇష్టం, అది మీ లెక్క, దేవుడి లెక్క. అసలు ముద్ర లేకపోతే నువ్వు ఎవడని చెప్పేశాడు యేసయ్యా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన ముద్ర బాప్తిస్మం ద్వారా మనం సిద్ధపాటులోకి రావాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత సరి అయిన జీవము గల దేవుని పిలుపులో ఉన్న ఒక సేవకుని చేతి క్రింద ఎదిగి సంఘములో నమ్మకస్తుడిగా మరణం వరకు నిలబడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగు లేకుండా మరణము వరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్న వ్యక్తిని బోర పలకరేసేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ బోర విన్న వెంటనే రెప్పపాటులో మహిమ శరీరాలు ధరించి ఎగిరి వెళ్ళిపోతారు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ. చెప్పండి ఆమె రమ జిల్లా నువ్వు చదువుకునే టైం దగ్గర పడింది. దేవుడికి స్తోత్రం. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే, అందరూ పాడాల. వేవేల దూతల దిగి వచ్చే ఆ శుభవేళ మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. అబ్బా, మైమరచుదునే నీ సన్నిధిలో. గూస్ బంప్స్ వస్తున్నాయి పాడుతుంటే. అబ్బో, ఆ సంఘటన చూస్తే వేలాది మంది పరిశుద్ధులతో యేసు మధ్యాకాశం దిగివచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొంటూ ఉంటే ఆనందం ఎలా ఉంటుందో. మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. పరమ కుమ్మరి, ఎతకండి పాట ఎక్కడుందో, ఎన్నో నంబర్ ఎతకండి, పాలో ఎతకండి. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. 102 పాట. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. హల్లెలూయా. ఎన్ని తలుపులు చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఎన్ని తలుపులైంది? 10 గంటల దాకా నువ్వు 3 తలుపులు చెప్తే ఇక మిగతా తలుపులు ఆకాశాలు ఎప్పుడు చెప్తావు నాయన? 10 నిమిషాల్లో ముగించేస్తా. మీరు టెన్షన్ పడద్దు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు బిడ్డ. బా, ఈ 3వ తలుపు నీకోసం రేపు తెరవబడితే ఎగిరి వెళ్ళిపోతావా ఈ తలుపులో నుంచి దేవుని దగ్గరికి? ఇంకా సిద్ధపడకపోతే, బాప్తిస్మం తీసుకోకపోతే త్వరగా పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి, అక్క చెల్లిలా, లోకం మనకు శాశ్వతమైంది కాదు. ఇది 70 సంవత్సరాల బాడుగిల్లు. రాలిపోయే పువ్వు లాంటి దానివి, రాలిపోయే పువ్వు లాంటోడివి నువ్వు, వాడిపోయే గడ్డి లాంటోని నేను. జాగ్రత్త. 4వ తలుపు గురించి చదువుకొని ముందుకెళ్ళిపోదాం. 5-10 నిమిషాలు ముగించేసుకుందాం బిడ్డ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యంలో, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అని రాయబడింది అక్కడ. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. పరలోకం తెరవబడటం అంటే పరలోకంలో ఒక ద్వారం తెరవబడింది, ఒక తలుపు తెరవబడింది. ఈ తలుపు పేరు క్రీస్తు 2వ రాకడ తలుపులు. క్రీస్తు 2వ రాకడ తలుపులు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి 2వసారి రావడానికి ద్వారం దగ్గర నిలబడున్నాడే, అదే ఈ తలుపు. ఇది 2వ రాకడ తలుపు. వెళ్ళారా? ఏ రోజు ఆ ద్వారంలోంచి ప్రభు బయటకు వస్తాడో, భూమి మీదకి వస్తాడో మనకు తెలియదు, కానీ సిద్ధపరచబడి ఉన్న తన వధువు సంఘాన్ని తీసుకుపోవడానికి 2వసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ తలుపులో నుంచే బయలుదేరి వస్తాడు బిడ్డ. ఆ 2వ రాకడని గుర్తు చేసే తలుపులు ఇవి. ఒకటి మొదటి తలుపు ఏంది?
సువార్త తలుపులు. ఈ తలుపులు మాకేం గుర్తు చేస్తున్నాయి? మరణం దాకా విశ్రమించకుండా సువార్త చేయని చెప్తున్నాయి మనకి. రెండో తలుపులు పశ్చాత్తాపపు తలుపు. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఏ రోజుకి ఆ రోజు ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి మనల్ని మనం కడుక్కుంటూనే ఉండాలి అని గుర్తు చేసే తలుపులు. 3 ఎంతలే సమాధి తలుపుల. సంఘము ఎత్తబడే తలుపులు అనమాట. సంఘానికి కొనిపోయే తలుపులు. సంఘం ఆ డోర్లో నుంచే పరలోకంకి వెళ్ళాలి అంటే నువ్వు ఎత్తబడాలి, ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలని మనకు గుర్తు చేసే తలుపులు. 4 యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు రా రెండోసారి అని మనల్ని ఎప్పుడు హెచ్చరించే తలుపులు ఇవి. రెండవ రాకడని ఎప్పుడు గుర్తు చేసే తలుపులు. కొంతమంది అంటున్నారు యేసుక్రీస్తు వస్తాడు వస్తాడు వస్తాడు, ఎప్పుడు వచ్చేది పెట్టేది లేదు. మా తాతల కాలంలో ఈ వాక్యం చెప్పారు, మా నాన్నల కాలంలో ఈ వాక్యం చెప్పారు, ఇప్పుడు మా కాలంలో ఈ వాక్యం, మా పిల్లల కాలంలో కూడా ఇస్తారు. అంతే కదా. రేపు ఈ షారోన్ వాళ్ళు పెద్ద ఈ పెళ్లి చేసుకు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇదే మాట, వస్తాడు తెరస్తాడు. తలకాయ ఎప్పుడు తెరిచేది, ఎప్పుడు తలుపులు, అన్ని ఉత్తమ మాటలే అనుకుంటున్నారు కొందరు. ఒక దైవజనుడు ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఒక మాట చెప్తే విన్నాను నేను. ఒక పాస్టర్ గారు, ఆయన పెద్ద పాస్టర్ గారు ఏమంటా అంటే 2100వ సంవత్సరాన్ని ఈ భూమి చూడదు, సంఘం ఎత్తబడిపోద్దని చెప్పేస్తున్నాడమ్మా. 2100 అంట. 2100కే వెళ్ళిపోద్ది సంఘం, ఇంకా భూమి మీద ఉండదు. అంటే 100 సంవత్సరాలు కూడా లేవు మనకి, మన పిల్లల తరంకే అయిపోద్ది ఈ భూమి అంటున్నాడు పెద్ద ఒక దైవజనుడు. ఒకవేళ అదే నిజమైతే 2100కి సంఘం ఎత్తబడిపోతే 2100 కదా అనుకోబాకండి. ఆయన రావటం లేట్ అయినా మనం పోవటం మాత్రం లేట్ ఉండదు. ఏమో నాకు అట్ట అనిపిస్తుంది. ఈ మత మౌఢ్యం, ఈ మత ఘర్షణ కొట్లాటలు చూస్తుంటే దేవుని రాజ్యం దగ్గర పడిపోతుంది అనిపిస్తుంది మనకు కూడా, నాకు కూడా. 2100, 2200, 2300 మనకు తెలియదు. ఇంకో మాట చెప్పమంటారా? సృష్టిని చేసింది ఎన్ని రోజులు దేవుడు? త్వరగా చెప్పండి. సృష్టిని మనిషిని పూర్తి చేసింది ఎన్ని రోజులు? 6 రోజుల్లో. 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ భూమి మీద మనుషులు నిర్మించి సృష్టిని చేసి 6 రోజులు పూర్తయిపోయింది. అంటే ఆదామును చేసిన నాటి నుండి ఈనాటికి 6000 సంవత్సరాలు పూర్తయిపోయింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది 4000 సంవత్సరాల టైంలో. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2000 అయిపోయింది. ఇప్పుడు 23 అంటే 7వ దినం విశ్రాంతి దినం పెట్టేసింది. ఆల్రెడీ మనం విశ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు 6000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఎప్పుడైనా రావచ్చు. ఇంకొక మాట మాత్రం వాస్తవం, ఆయన 2100 అని చెప్తే ఆ పాస్టర్ గారు నేను 3000 పెట్టనీడని చెప్తున్నా. 3000 అనే మాటే భూమి మీద పెట్టనీడు దేవుడు. విశ్రాంతిలో ఉన్న 1000 సంవత్సరాల్లోనే తీసుకెళ్ళిపోతాడు మనల్ని. అది 2100, 200, 300, 500 మనకి ఎందుకు వచ్చిన బాధ? మనం తొందరగా వెళ్ళిపోయి పరదేశంలో ఉండాలా. ఆమెనండి. ఆడకపోయి అన్న బాంధవ్య అన్న ఆ అబ్రాం గారితో, ఆ ఇస్సాక్ గారితో, ఆ శారా ఏమనాలా? ఆంటీ అనకూడదు, అవ్వ అనాలా. మన తల్లి, మన నానమ్మలకే నానమ్మ, ఆమెతో ఆదాము గారితో ఇదంతా మాట్లాడుకోవడానికి మన టైం సరిపోద్ది. ఎప్పుడు పోతే ఏవి, ఎప్పుడు వస్తే ఏమైనా వస్తా మనల్ని మరలా తీసుకొస్తాడు మధ్యాకాశానికి. ఆమె అని చెప్పండి. క్రీస్తు నందుని మృతులైన వారు మొదట లేస్తారు. యేసుక్రీస్తు వారు రాకముందే చచ్చిపోయిన పరిశుద్ధులందరూ మొదట్లో లేస్తారు. అప్పట్లో బతుకున్న పరిశుద్ధులు రెండోసారి లేస్తారు. కాబట్టి మనం ఆ టైంకి వెళ్ళిపోయి ఉంటాం. కాబట్టి మొదట లేచి పరదైసులో నుంచి యేసుక్రీస్తు వారితో పాటు మధ్యాకాశానికి వచ్చి అందరికంటే ముందుగా భూలోకానికి వచ్చి మన సమాధుల్లో ఉన్న మన శరీరాలు ధరించుకొని ఎగిరి వెళ్ళిపోతాం యేసునామంలో. కొంతమంది ఎక్కడ చూస్తున్నారంటే అన్నీ ఈ పాస్టర్ చెప్పటం జరిగిపోయినట్టే, మన కళ్ళతో చూసినట్టే. హలో, ఇదే జరగద్ది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా తిమోతండా ఈరోజు సువార్తకి తిమోతన్నా నేను రోజు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు మాత్రం ఇద్దరు కలిసి ఎగిరిపోవాలి యేసునామములో యేసయ్య దగ్గరికి. మేమిద్దరమే కాదు, మనందరం వెళ్ళిపోతాం. నిలబడితే యేసయ్య కోసం నిలబడి ఉంటే, బాప్తిస్మం తీసుకొని దేవుని సొంత రక్షణ అంగీకరించి సంఘానికి నమ్మకంగా ప్రతి వారం వస్తా, దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకొని తొలగిపోకుండా, కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా నమ్మకస్తులుగా మరణం వరకు బతికితే అందరూ వెళ్ళిపోతాం యేసునామములో యేసయ్య దగ్గరికి. నా నమ్మకం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా నరకానికి పోరు. ఆమె నరనమ్మా, అసలు ఎంత మాట చెప్పాను నేను మీకు అర్థం కావట్లేదు నేను చెప్పిన మాట. ఇక్కడ కూర్చొని మందిరంలో ఉన్న ఏ బిడ్డ కూడా నరకానికి వెళ్ళరు. ఎందుకంటే మనందరం ఆయన రక్తంలో కడగబడ్డాం, యేసయ్యని దేవుని అంగీకరించాం. చిన్నవి ఇట్టా ఉండయి, కానీ అవి కూడా తీసేసుకుందాం. త్వరగా తీసేసుకోండి. ఏ రోజు ఆ రోజు స్నానం చేసేయండి. అంత పెద్ద శిక్షలు మనకేం వేయడు దేవుడు. ఒకవేళ సింహాసనం దగ్గరికి వెళ్ళి ముందు కూర్చునేంత యోగ్యత లేకపోయినా ఎక్కడో ఆ మూలన్న సీపురుతో జిమ్ముకునే పని అన్న రాకపోతుందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మా తాత మా నానమ్మ, మా నాన్న తాత అనేవాడు, నాయనా తండ్రి ఈ భక్తుడికి పరలోకంలో నీళ్లు పట్టే పనన్నా అంటే స్టార్టం చేసేవాడు.
అప్పుడు చెప్పేవాళ్ళు మాకు అట్ట పాస్టర్లు, ఇదిగో మీరు కానీ జాగ్రత్తగా ఉండకపోతే నరకం తప్పించుకుంటారు, కానీ చెట్లు నీళ్ళు పట్టాలా అనేవాడు. మేము అట్టే ఊహించుకునేవాళ్ళం, చెట్టు నీళ్ళు పట్టాలేమో. మా తాత చెట్లకు నీళ్ళు పడితే నేను చెట్లకు పండ్లు కోసే పనిలో ఉంటానులే అనుకునేవాడిని చిన్నప్పుడు. చెట్లకు నీళ్లు పట్టే పనులు మనకు ఉండవు. ఈ భూలోకంలో కష్టపడ్డం ఏసై కోసం. బిడ్డలారా, చెట్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, శృంగారమైన వనాలు ఉంటాయి. ఈ భూమి మీద మనం ఎన్నడూ చూడని సుందరమైన సెలయేరులు ఉంటాయి అక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. మన రాజ్యం శ్రేష్టమైన రాజ్యం. అది భూలోకంలో ఎక్కడా దొరకని రాజ్యం. దేవుడు మనిషి కొరకు నిర్మించిన భూమే ఎంత సుందరంగా ఉంటే కోట్ల సంవత్సరాలు ఉండబోయే సుందరమైన సియోను పట్టణం ఎంత బాగుంటుంది. తిమోతన్న కరెక్టా కాదని చెప్పేది, ఎంత సుందరంగా ఉంటుంది వద్దా? ఆ పట్టణం వద్దా? ఈ సినిమాలు, ఈ శికారులు, ఈ దరిద్రం చూసి నరకంకి వెళ్ళిపోదామా? మీకు విషయం తెలుసా? విడవబడితే పరలోకం కాదు కదా, ఏమి చూడలేం. విడవబడితే మనం చూడాల్సింది డైరెక్ట్గా పాతాళం. ఎక్కడ పాతాళంలో ఉండేవాడు ఇంకా పరలోకానికి పోలేడు, కనీసం కళతో కూడా చూడలేడు. అమ్మో, మహాభయంకరమైన పాపం అది. అది విడవబడ్డామంటే ఇంక చెప్పుకోలేం. వీళ్ళరా తొందరగా ముగిస్తానని చెప్పి మళ్ళీ ఏదో రూట్లోకి పోయాం. మనం పరలోకం గురించి వివరించుకుంటున్నాం. ఇప్పుడు 4వ తలుపు చెప్తుంది, యేసుక్రీస్తు రెండోసారి త్వరగా రాబోతున్నాడు. బిడ్డలారా, ఆ 4వ తలుపు పేరు ఏం పేరు? క్రీస్తు రెండవ రాకడ తలుపులు. జాగ్రత్త పడండి, సిద్ధపడండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజే సరి చేసుకొని యేసు కొరకు నిలబడుదుము గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 5 నిమిషాల్లో పరలోకం గురించి గుర్తు చేస్తా, వివరించను, గుర్తు చేస్తా. అసలు పరలోకం ఎక్కడుంది? ఆకాశం అంటే ఏంటి? పరలోకం ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు బైబిల్లో ఉన్న ఆధారాల ప్రకారం గుర్తు చేస్తా. గుర్తు చేసే ముందు 4 తలుపు టకటక చెప్పండి. 1, సువార్త చెయ్యాలి అని మనం గుర్తు చేసే తలుపులు. 2, పశ్చాత్తాపం అనేది రోజు మన ప్రభు కన్ని కడగబడాలని గుర్తు చేసే తలుపులు. 3, సంఘం ఏ పరలోక రాజ్యంలోకి ఏ తలుపు గుండా పోద్దో అంటే ఎత్తబడాలి నువ్వు జాగ్రత్త అని సిద్ధపరిచే తలుపులు. 4, రెండోసారి త్వరలో రాబోతున్నాడని గుర్తు చేసే రాకడ తలుపులు. ఇవన్నీ మనసులో దాచుకొని యేసు కొరకు సిద్ధపడి నిలబడి ఉందుము గాక. ఇప్పుడు పరలోకాన్ని గురించి చిన్న వివరణ. పరలోకం ఎక్కడుంది చెప్పండి, మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి త్వరగా. మన సువార్తరాజన్ చెప్తాడు. సువార్తరాజన్న, పరలోకం ఎక్కడుంది? మన వెళ్ళొచ్చావు కదా, చెప్పు ఎక్కడుంది? మన వెళ్ళొచ్చాడా? బిడ్డలారా, పరలోకానికి ఎంతవరకు ఎవరు వెళ్ళలేదు మనుషులు. దేవుడు కొంతమంది, నేను చెప్పాను కదా, 3 తీసుకెళ్ళాడు బైబిల్ గ్రంథంలో. కల్లో కనపడిందంటే సరే అనుకోవాలి, ఆమె అనుకోవాలి మనం. ఇప్పుడు పరలోకం అనే పదాన్ని ఇంగ్లీష్లో హెవెన్ అని రాశారు. ఆకాశం అని ఉన్న చోట కూడా ఇంగ్లీష్లో హెవెన్ అనే ఉంటుంది. నిజానికి పరలోకము అన్న పదాన్ని మనం ఆకాశంగా గుర్తు చేసుకోవాలా, ఆకాశం అనుకోవాలా. పర అంటే ఇతర లోకం అని అర్థం, వేరే లోకం అని అర్థం పరలోకం అంటే. ఆ వేరే లోకంలో దేవుడు తన రాజ్యాన్ని కట్టున్నాడు కాబట్టి అది పరలోకం అంటున్నాం, దేవుని లోకం అనుకుంటున్నాం. పర అంటే ఇతర, వేరే లోకం అని. ఆ పరలోకం అనే చోట ఇంగ్లీష్లో హెవెన్ అని రాస్తారు. వేరొక ఆకాశం. రైట్. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అసలు ఆకాశాల గురించి ఏముంది? కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనం. మీకు పరలోకం గురించి చెప్పడానికే ఈ ప్రయత్నం. పరలోకం ఎక్కడ ఉంది? 19వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని ఉంది. దీవెనక్క ప్రార్థన చేసుకుందాం. ఇక చెప్పు దీవెనక్క సరే ప్రార్థన చేద్దామంటుందక్క. చూసా, పరలోకం ఎక్కడుందో చెప్పాలంటే ప్రార్థన చేయమంటుంది. అంతే. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. అబ్బా, ఆకాశాలను మనం చూస్తే, ఆకాశాలు అంటున్నాడు ఏంది అక్క? ఆకాశములు అంటే సింగులర్ కాదు, ప్లూరల్. ఒకటి కాదు ఆకాశం, ఆకాశాలు అంటే ఇంకా ఆకాశాలు ఉన్నాయని అర్థం. ఇంకా ఆకాశాలు ఉన్నాయి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఈ మహా విశాల విశ్వాన్ని అంతరిక్షం అంటారు. బిడ్డలారా, అంతరిక్షాన్ని గురించి కానీ ఆకాశాల గురించి కానీ ఆలోచించడానికి మన మెదడు మట్టి బుర్ర చాలదు. కొన్ని మాటలు చెప్తా. పరలోక రాజ్యాన్ని గురించి మనం ధ్యానించే ముందు ఆకాశాల గురించి తెలుసుకోవాలి. ఆకాశం ఒక్కటి కాదు, అనేకం ఉన్నాయని బైబిల్ చెబుతుంది. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు మనం చదివితే, 2 కొరింథీ పత్రిక 12 2 నుంచి 4 చదివితే, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని రాయబడింది. అక్కడ
పౌలు గారు చెప్తున్నారు మూడో ఆకాశం అంటే 3 ఆకాశాలు ఉన్నాయని తెలుస్తుంది మనకి బైబిల్ ప్రకారం. 14 ఉన్నా కూడా మనకు సంబంధం లే, 3 అన్నాడు కాబట్టి 3 ఉన్నాయి అనుకుందాం. ప్రస్తుతానికి ఎవరికి క్లారిటీ లేదు. శాస్త్రవేత్తలకు కానీ సైంటిస్టులకు కానీ నాసా, అమెరికా సంబంధించిన నాసా స్పేస్ సంస్థ ఏం చెప్పిందంటే అంతరిక్షాన్ని గురించి మేము తెలుసుకుంది కేవలం 0.2%. 0.2 100% ఎవరికి తెలియదు. ఇంకా ఎన్నో కోటాను గ్రహాలు ఉన్నాయి. ఈ విశాల విశ్వాన్ని వివరించడానికి మానవ మట్టి బుర్ర చాలదు. 3 ఆకాశాల గురించే బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఆ 3 ఆకాశాలు ఏంటో బిడ్డలారా నేను మీకు చెప్తా. మన కళ్ళ కనబడుతున్న ఆకాశం ఒకసారి తలపైకి ఎత్తి చూస్తే చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, అదిగో ఆ బ్లూగా ఎందుకు ఉంది? అసలు బ్లూ ఎందుకు ఉందంటే అది శూన్యం, అక్కడ ఏమి లేదు. ఈ శూన్యాన్ని మన కన్నులతో చూస్తే బ్లూ కనబడుతుంది. అక్కడ ఏం కనబడదు అంతే. అది ఎంత పొడుగు ఉందో, ఎన్ని కిలోమీటర్లు ఉందో, ఎంత వెడల్పు ఉందో, ఎక్కడ దాకుందో ఎవరికి. ఈ శూన్యంలో మనం నివసిస్తున్న భూమి చిన్న ఇసుక రేణువు. మనం నివసిస్తున్న ఈ భూమి చిన్న ఇసుక రేణువు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే సూర్యుని చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు. బుధుడు, శుక్రుడు, చదువుకొని చాలా కాలం అయింది, ప్లూటో, నెప్ట్యూన్, ఏదేదో ఉన్నాయి. భూమి, యురేనస్, ఇంకోటి ఏంది ఈయన అమెరికా ఆయన పేరు ఏం పేరు? ఇలాన్ మస్క్ ఇప్పుడు మార్స్ గ్రహం మీదకి, మార్స్ అంటే బుధుడా, అంగారకుడా మార్స్ అని ఇంకో గ్రహం మీదకి, మన భూమి లాంటి ఇంకో గ్రహం మీదకి మనిషిని పంపించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి 9 గ్రహాలు సూర్యుని చుట్టూ ఉన్నాయి. బిడ్డలారా, ఈ 9 గ్రహాలను కలిపి సూర్యమండలం అంటారు. ఇట్లాంటి సూర్యమండలాలు 14 సూర్యమండలాలు ఉన్నాయి ఒక ఆకాశానికి. 14 సూర్యమండలాలు అంటే 14 భూములు ఉన్నాయి. ఈ 14 సూర్యమండలాలను కలిపి పాలపుంత అంటారంట. ఇట్లాంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఓయమ్మో, ఇంకా ఆలోచించలే. ఒక భూమిని అర్థం చేసుకోవడానికే మన టైం చాలదు. ఇట్లాంటి కొన్ని కోట్ల భూములు ఈ విశాల అంతరిక్షంలో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో, అవి ఏడున్నాయో నన్ను అడగబాకండి, నాకు ఎంతకంటే ఏం తెలియదు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కోట్ల గ్రహాల సంఘటితం మిళితమే ఈ విశాల విశ్వ అంతరిక్షం. ఈ అంతరిక్షంలో చిన్న నలుసు రేణువు మీద మనం బతుకుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలుసుద్ది ఈ ఆకాశాల గురించి? కానీ పరలోకం ఎక్కడుందో మాత్రం రాయబడింది. ఇప్పుడు ఆ 3 ఆకాశాలు చెప్తా. మొదటి ఆకాశాన్ని గురించి బైబిల్లో ఉంది. మొదటి ఆకాశం అంటే ఏంటో తెలుసా? మన కంటికి కనబడుతున్నంత దూరాన్ని మొదటి ఆకాశం అంటారు. నీ కంటితో నువ్వు చూడగలుగుతున్నావే, సూర్యుడు చూడగలుగుతున్నావు, చంద్రుడు చూడగలుగుతున్నావు, కొన్ని నక్షత్రాలు చూడగలుగుతున్నావు. సూర్యుడు మనకు కొన్ని కోట్ల దూరంలో ఉన్నాడు, కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, కొన్ని కోట్లు. చంద్రుడికి భూమికి 3,65,000 కిలోమీటర్ల దూరం, దగ్గరే 3 లక్షల కిలోమీటర్లు. సూర్యుడు మాత్రం కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం. ఇంకా సూర్యుడికి పైనుండే మిల్ల మెరుస్తున్న నక్షత్రాలు, అవి భూమి కంటే పెద్దవి, అవి ఇంకా కోట్ల కిలోమీటర్ల దూరం. ఇప్పటి వరకు మానవుడు భూమి మీద నుండి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడో తెలుసా? 3 లక్షల కిలోమీటర్లే వెళ్ళాడు. చంద్రుడి మీద మాత్రమే వెళుతున్నాడు. ఇప్పుడు చంద్రుడు దాటి అంగారకుడి మీదకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు, ఇంకా కుదరలా. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆ నక్షత్రాలు, మిడుగు నక్షత్రాలు. ఇదంతా కూడా మన కళ్ళు చూడగలుగుతున్న దూరాన్ని మొదటి ఆకాశం అంటారండి. అది ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17వ వచనం, 28వ అధ్యాయం 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, అపోస్తుల కార్యాలు 14:17లో మొదటి ఆకాశాన్ని గురించిన వివరణలు ఉన్నాయి. టైం లేదు, రెఫరెన్స్లు చెప్పాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మన కన్నులకు కనబడుతున్న ఆకాశ నక్షత్రాల గురించి ఆ వచనాలన్నీ ఉండేది. దీన్ని మొదటి ఆకాశం అంటారు. ఈ మొదటి ఆకాశంలో నుంచే వర్షాలు పడుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి. చంద్రుడి ద్వారానే మనకు ఋతువులు సంభవిస్తున్నాయి. పెట్టారా? ఇది ఆకాశ శాస్త్రం. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పను. పరలోకం ఎక్కడుందో చెప్పి ప్రార్థన చేస్తా. పరలోకాన్ని గురించి, తలుపుల గురించి మనం నేర్చుకోవాలనుకున్నాం. తలుపులు అయిపోయింది. మొదటి ఆకాశం మన కంటికి కనబడుతున్నంత దూరం మొదటి ఆకాశమే. రెండో ఆకాశం ఇది ఎక్కడుంది? నన్ను అడగబాకండి, ఎక్కడుంది? మన కన్నులకు కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలకు పైన ఉన్న దాన్ని రెండో ఆకాశం అంటారు. ఎవరన్నా వెళ్ళొచ్చారా? ఎప్పుడుకి వెళ్ళలేరు. మనం అసలు వెళ్ళలేం. దేవుడు మానవుడికి అంత అవసరంలే మానవుడికి. మన కన్నులకు కనబడుతున్న సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలకు పైన ఉన్నదాన్ని రెండో ఆకాశం అంటారు. ఈ రెండో ఆకాశాన్నే మధ్యాకాశం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో అక్కలారా,
ఓ నా పిల్లలారా, కుమార్తెలారా, కుమారులారా, సంతోషకర మాట ఏంటంటే రేపు 7 సంవత్సరాలు విందు ఎక్కడ జరగద్ది? ఈ మధ్యాకాశంలోనే. మధ్యాకాశంలో జరగబోయే ఈ మహా విందులోకి మనం వెళ్ళేది ఎక్కడ తెలుసా? మన కళ్ళ కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు దాటి వెళ్ళిపోతాం బయటికి, పైకి. అబ్బా, ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఒకసారి కొట్టు వేసాయి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనల్ని అంత దూరం తీసుకెళ్లే నక్షత్ర రాకెట్లు మనకు లేవు, కానీ చనిపోయి ఎత్తబడిన తర్వాత ఎత్తబడే సంఘంలో ఉన్న నీవు నేను సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు దాటి వెళ్తాం బయటికి, పైకి. ఎన్ని రోజులు ప్రయాణం చేస్తాం? కన్ను రెప్ప పాట్లు వెళ్ళిపోతాం మనం దూరం. అబ్బో, అది ఎంత ఆశీర్వాదం అండి. చూడాలి ఎట్లుంటుంది అక్కడ ఆ మధ్యాకాశంలో దేవుడు తీర్పు పెడతాడు. మొదటి తీర్పు. ఆ తీర్పు ఏం పేరు? న్యాయసింహాసన తీర్పు. ఈ న్యాయసింహాసన తీర్పులో నువ్వు, నీ ప్రార్థన, నా ప్రార్థన, నీ సువార్త, నా సువార్త, నీ పవిత్రత, నా పవిత్రత, అరిగిపోయిన మోకాళ్ళు, పిలుచుకుపోయిన పొట్ట, పిలుచుకుపోయిన ముఖం, వేసిన తలుపులు, ప్రార్థన గదిలో ఎంతసేపు గడిపావో అన్నిటికీ బహుమానాలు అక్కడ. ఈ రెండవ ఆకాశంలో, మధ్యాకాశంలో. ఇంకో మాట చెప్పంటారా? సాతాను సింహాసనం వేసుకుని ఉన్నది కూడా ఈ రెండో ఆకాశంలోనే. ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలని. ఈ రెండో ఆకాశం గురించి ద్వితీయోపదేశకాండం 17:3, అపోస్తుల కార్యాలు 19:4 యెషయా గ్రంథం 13:10, ఇర్మీయా గ్రంథం 8:2 ఈ రెండవ ఆకాశాన్ని గురించి, సాతాను కాపురమున్న స్థలాన్ని గురించి రాయబడి ఉంది. ఈ మధ్యాకాశంలోని రేపు మనం తీర్పులో నిలబడబోతున్నాం. ఎంత సుందరం! సూర్య చంద్ర నక్షత్రాలు దాటి ఆ తర్వాత ఉండబోయే ఆకాశం. అర్థమైంది అని గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముగిచ్చేస్తానక్క. అర్థమైంది. మీ ముఖాలతో చెప్పొద్దు, నాకు సూపులతో చెప్పేస్తున్నారు కొంతమంది. ఆహ్వాసాలు కానీ రెండో ఆకాశం అంట. అయిపోయింది. లాస్ట్ మాట. మూడో ఆకాశం. 3 ఆకాశాల గురించి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మూడో ఆకాశం, పౌలు గారు చెప్పిన మూడో ఆకాశం గురించి నేర్చుకుందాం. ఒకటేమో మన కన్నులు కనబడుతున్న దూరం, రెండేదేమో ఆ పైన. బిడ్డలారా, మూడో ఆకాశం ఇది ఎక్కడుందంటే 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ మందిరం వైపు తిరిగి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న నీవు అని. ఆయన మూడో ఆకాశంలో ఉన్నాడు. బిడ్డలారా, ఈ మూడో ఆకాశం ఎక్కడుందంటే, ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ రెండో ఆకాశము పైన మూడో ఆకాశం. అది ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉందో. మొదటి ఆకాశమే కోట్లు ఉంది, ఇక రెండో ఆకాశం ఎన్ని కోట్లు. ఆ రెండో ఆకాశము పైన మూడో ఆకాశం. ఈ మూడో ఆకాశాన్ని 2 కొరింథీ పత్రిక 12:2 ఏముందంటే, ఈ మూడో ఆకాశాన్ని కొనుకోబడిన ఆ వ్యక్తి పరదైసుకి వెళ్ళాడని రాయబడింది. ఈ మూడో ఆకాశంలోనే పరదైసు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరదైసు అంటే ఇట్స్ మీనింగ్ ఆఫ్ ఎట్లా చెప్పాలి, పరలోకం, మినీ పరలోకం. అది మినీ హెవెన్. పరలోక రాజ్యానికి కింది భాగాన్ని కింది అరని పరదైసు అంటారండి. ఈ పరదైసులోనే ఇప్పటి వరకు చచ్చిపోయిన పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. ఆమేనండి. అంటే మీకు ఒక విషయం తెలుసా? రేపో మాపో నువ్వో నేనో చచ్చిపోతే క్రీస్తులో నుండి చనిపోయిన మనం అందరమీ 2 ఆకాశాలు దాటి 3 ఆకాశంకి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాంధవ్యన్న, ఆకాశ నక్షత్రాలే కాదు, ఆ తర్వాత 2 ఆకాశాన్ని కూడా దాటి 3వ ఆకాశంలో ఉన్న పరదైసులోనికి నేటి పరిశుద్ధులు వెళ్ళిపోతున్నారు వారి ఆత్మలతో. దొరకమ్మా, మీరు ఎట్టనుకుంటున్నారో కానీ నాకు అర్థమవుతుంది మీ ముఖాలు చూస్తే. ఒరే, ఎన్ని నీకు ఎవరు చెప్పారు అసలు ఉందా? ఎందుకు మమ్మల్ని నమ్మిస్తావు నువ్వు? ఏదేదో చెప్పి మమ్మల్ని నమ్మిస్తావు ఎందుకు? మీరు నమ్మినా నమ్మకపోయినా కూతురులారా, కొడుకులారా, నేను మాత్రం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తుండా. ఆమేనండి. నాకైతే ఇష్టం లేదు ఉండడం. ఎందుకు? ఎవరి కోసం ఏంటి అంతా? మనం ఏం ప్రేమిస్తుంటే వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. లోకం మంచిది కాదు నాయన, ఈ మనుషుల ప్రేమలన్నీ వ్యర్థం అని అర్థమైపోయింది. కాకపోతే ప్రభు సేవ చేయమంటాడు కాబట్టి ఆగాలి, తప్పదు. ఎప్పుడెప్పుడా అని ప్రియుని ముఖం చూడాలని, పరిశుద్ధుల ముఖాలు చూడాలని నాకైతే ఆశగా ఉంది. ఈ 70 సంవత్సరాలు ఈ భూలోకంలో పడిన కష్టాలకి కాస్త ఓర్పు, ఆదరణ, కాస్త నెమ్మది, ఆ సంతోషం పరదైసుకి వెళ్తే కదా. పౌలు గారితో మాట్లాడవచ్చు, పేతురు గారితో మాట్లాడవచ్చు, 12 మంది శిష్యులతో మాట్లాడవచ్చు. కోట్ల మంది మనకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వాళ్ళతో సహవాసానికి, వాళ్ళతో పరిచయాలకి ఇక్కడ మాత్రం మనం ఎవరితో మాట్లాడడం కాస్త మనకి ఏమంటారు దాన్ని, సిగ్గు. అక్కడ సిగ్గులు ఉండవు, అందరూ పక్కసుకుంటారు మనల్ని. మనం మాట్లాడకపోయినా వాళ్ళే వచ్చి, అమ్మా నువ్వు ఇస్తారమ్మో కదా, న్యాయాధిపతి ప్రార్థన మందిరం ముందుగా వచ్చి చిమ్మిందాను కదా, అమ్మ మందులు పరిచయం చేసిన, అబ్బా ఏం చేసేవమ్మా నువ్వా, నీకు ఛార్జీకి లేకపోయినా పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకొని పాస్టర్ అడిగితే ఉన్నాయని చెప్పి, అమ్మ నువ్వు చాలా కష్టపడ్డావమ్మా, అమ్మ నా పేరు ఆదాం అంటారమ్మా, అమ్మ నా పేరు యాకోబు, నీకు తెలుసు కదా యోసేపు వాళ్ళ నాన్న, వాళ్ళే బలకరించుకుంటారు మనల్ని, మనం బలకరించుకోబల్లే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఏ ఆకాశంలో ఉన్నారు చెప్పండి?
ఏ ఆకాశంలో ఉన్నారు? మూడో ఆకాశం. ఎంత దూరమో తెలియదు, ఎక్కడో తెలియదు. ఈ మూడవ ఆకాశం మహోన్నతుడైన, సర్వోన్నతుడైన ఆ ఉన్నతమైన మూడవ ఆకాశంలో సుందరమైన పట్టణాన్ని మన కొరకు దేవుడు కట్టున్నాడు. ఆమేనండి. అక్కడ పరలోకం ఉంది. అది పరలోకం అంటే. ఆ పరలోకంలో తెరవబడిన తలుపు గురించి మనం స్టార్ట్ చేసాం ఈ వాక్యాన్ని. సూర్య చంద్ర నక్షత్రాల ఆవల రెండవ ఆకాశం, ఆ ఆకాశానికి ఆవల మూడో ఆకాశం, ఆ మూడో ఆకాశ క్రింది భాగంలో పరదైసు. ఆ పరదైసులో నీతిమంతుల ఆత్మలు ఇప్పుడు ఉన్నారు. రేపో మాపో నువ్వో నేను చచ్చిపోతే, నువ్వు ఎంత పేదరాలువైనా, ఎంత డబ్బు లేని దానివైనా, ఎంత ఏమండి భూలోకంలో విలువ లేని దానివైనా, నీతిలో ఉండి క్రీస్తులో ఉండి చనిపోతే అదిగో మూడవ ఆకాశానికి తీసుకెళ్ళిపోతారు నేను దేవదూతలు వచ్చి. ఆమేన్ చెప్పండి. మనకు దారి తెలియదు కాబట్టి ప్రతి క్రైస్తవుడు కొరకు ఖచ్చితంగా ఎవరు వస్తారు? దారి మనకు తెలియదు. చచ్చిపోయిన తర్వాత మన శరీరంలోంచి మనం లేచి అలా నిలబడుకో ఉంటాం. నిలబడుకున్న క్షణాలలోనే పరలోక సైన్యం మన కొరకు దిగి వస్తుంది. అట్లాగే నరకానికి మనకు దారి తెలుసా? పాతాళంగా దారి తెలుసా? పాతాళం ఎక్కడుంది? భూమి కింద ఉంది, భూమిలో ఉంది, ఈ భూమిలోనే ఉంది. ఈ భూమిలో ఉన్న అగ్ని గంధకాలు మన దారి తెలియదు కనుక మనల్ని తీసుకెళ్ళడానికి, మనల్ని కాదు రక్షించబడని వారు, నటించేవాళ్ళు, వేషధారులు, బాప్తిస్మం లేనివాళ్ళు, ప్రభుత్వం ఒప్పుకోనివాళ్ళు, ఇంకా పాపంలో ఉండేవాళ్ళు, దేవుని బాధ పెట్టేవాళ్ళు, వాత వేయబడిన మనస్సాక్షి, విచ్చలవిడిగా తమ జీవితాన్ని పాపానికి అప్పగించుకున్న వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఈ భూ సంబంధమైన చీకటి కార్యాలు చేసేవాళ్ళు అందరూ రేపు చనిపోతే భూమి క్రిందకి దిగిపోవాలి. వాళ్ళకి దారి తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తారు ఈ యమ దూతలు. ఏ దూతలు? 2 కొమ్ములు వేసుకొని నల్లగా కాడిలు తిరిగి రా మా సార్ చెప్పేవాడు, అప్ప చీ లేదు, చచ్చిపోయావే నీకు టైం లేదు నీకు. నాయనా నన్ను క్షమించదండి ప్రభువా, ఓ పాస్టరా. ఇంకా పాస్టర్లే, ప్రభువులే, ఇక పశ్చాత్తాప తలుపులు ముయ్యబడిపోయినాయి నీకు, ఇంక నీకు క్షమాపణ లేదు. జుట్టు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఈడ్చుకెళ్ళి భూమి దిగంతాల్లోకి తీసుకొని వెళ్ళి భూమికి 12 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రారంభించబడుతున్న పాతాళంలో వేసేస్తారండి. భూమి 12 కిలోమీటర్ల లోపల తవ్వే రష్యా వాళ్ళు. అక్కడ కేకలు పడుతున్నాయి, కేకలు. భూమి లోపల 12 కిలోమీటర్లు స్టార్ట్ అయిపోతుంది పాతాళం, నరకం. నరకంలో ఎవరిని వేయరు కానీ పాతాళంలో వేస్తారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరగటం, వేడి, అగ్ని ఉండదు, వేడి, దుర్వాసన. ఏది కావాలి బిడ్డ? నీకేది కావాలో కోరుకో. కిందకి దిగిపోతావా, పైకి ఎగిరి వెళ్ళిపోతావా? నీ చేతుల్లో ఉంది. నా ప్రభు అయిన యేసయ్య తెరవబడిన తలుపుల గురించి క్షుణ్ణంగా మనతో మాట్లాడాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను నా ప్రభు ఆశీర్వదించి ప్రభువుకు ఒక నమ్మకంగా నడుచుకునేవారిగా దేవుడు మనల్ని స్థిరపరిచి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.